ముందుగా అన్నను వెల్కమ్ చేద్దాం. అన్న నమస్కారం అన్న. నమస్తే. చాలా సంతోషం అన్న. అడగంగానే మీ విలువైన అమూల్యమైన టైంని మాకు ఇవ్వడానికి మీరు ఒప్పుకున్నందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్ అన్న. ఇన్వైట్ చేసినందుకు మీకు కూడా స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తాను. ఓకే, సో ఎట్లున్నారన్న? ఫిజికల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా ఎట్లున్నారు రవీంద్రనాథ్ గారు అంటే ఏం చెప్తారు? దేవుని దయ వల్ల అంతా బాగానే జరుగుతూ ఉందని చెప్తాను. ఎవరి దయ వల్ల? దేవుని దయ వల్ల. ఎవరి దయ వల్ల? దేవుని దయ వల్ల. దేవుడు అంటే ఎవరండి? దేవుడు అంటే మనలను సృష్టించిన సృష్టికర్త. ఎవరు సృష్టికర్త అంటే? ఆ ఒక్కడే ఉన్న దేవుడు. ఎవరు ఆ ఒక్క దేవుడు? ఎవరైతే మనల్ని సృజించారో ఆ ఒక్కడే ఉన్న దేవుడు. ఓకే, అంటే ఆ దేవుడు ఎవరని నమ్ముతున్నారు మీరు అంటున్నా? నేనైతే నన్ను సృష్టించింది నేను నమ్ముతున్నది నా బైబిల్లో ఉన్నటువంటి దేవుడిని నేను నమ్ముతా ఉన్నాను. బైబిల్లో ఉన్న దేవుడిని? బైబిల్లో ఉన్న దేవుడిని నేను నమ్ముతాను. బైబిల్లో ఏ దేవుడు ఉన్నాడు? ఎంతమంది దేవుళ్ళు ఉన్నారంటే? బైబిల్లో ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన్నే నేను దేవునిగా నమ్ముతా ఉన్నాను. ఒక్కడే దేవుడా? ఒక్కడే దేవుడు. అంటే మీరు పూర్తి స్వేచ్ఛా వాయువులతోనే చెప్తున్నారు కదా. అవును. బైబిల్లో ఎంతమంది దేవుళ్ళు అంటే ఒక్కళ్ళని చెప్పారు. బైబిల్లో ఒక్కడే ఉన్న దేవుడి గురించే నేను చెప్తా ఉన్నాను. ఎవరా దేవుడు? దేవుని పేరు ఏంటంటే? ఆ దేవుని పేరు మేము యెహోవా అని పిలుచుకుంటూ ఉంటాం. ఆ యొక్క దేవుని గురించి ఒక మాటలో చెప్పడానికి ఇది జరిగేటువంటి ఆ యొక్క డిస్కషన్ కాదు, కానీ నేను దీని గురించి కొంచెము మీరు టైం ఇస్తానంటే క్లుప్తంగా వివరించాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్లో చాలామంది ముగ్గురు దేవుళ్ళు అని అనుకుంటూ ఉంటారు. దీని గురించి లేదు. దీని గురించి నేను ఒక చిన్న వివరణ ఇవ్వాలని ఆశపడుతున్నాను. బైబిల్లో ముగ్గురు వ్యక్తులుగా కనిపించే ఒక్కడే ఉన్న దేవుని గురించి మేము అన్వేషిస్తూ ఉన్నాం. ఆయన్నే మేము ఆరాధిస్తూ ఉన్నాం. బైబిల్లో చాలామంది యెహోవా వేరు, యేసుక్రీస్తు వేరు, పరిశుద్ధాత్మ వేరు, ఇందులో ఎవరు మీ దేవుడు అని అడుగుతూ ఉంటారు. ఈ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఆయన తనను తాను ఆయన ఒక్క దేవుడుగా కనుపరుచుకున్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు కదా, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని అంటాడు. ఆయన ఇచ్చినటువంటి డైరెక్ట్ కొటేషన్ నేను చెప్తా ఉన్నాను. నేను నా తండ్రి ఏకమై ఉన్నాం అంటే తండ్రి ఈయన వేరువేరు కాదు. ఈయనే తండ్రిగా, ఈయనే కుమారుడిగా, ముగ్గురు వ్యక్తులుగా మనకు కనిపించిన ఈయన ఒక్కడే ఉన్న దేవుడు. ఆయన అనేక సందర్భాల్లో యెహోవా దేవుడు అయితే మరి యేసుక్రీస్తు ఎవరండి? యెహోవా దేవుడు వేరు, యేసుక్రీస్తు వేరు, పరిశుద్ధాత్మ వేరు కాదు. నేను దాన్నే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. దీన్ని ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రినిటీ అని అంటాం, దీన్ని త్రిత్వము అని అంటాం. ఇప్పుడు చూస్తున్న వ్యూవర్స్కి ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లే. ట్రినిటీ అనే కాన్సెప్ట్, త్రిత్వము అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది బైబిల్లో ఉన్నటువంటి పదం కాదు. ఆ యొక్క ఫస్ట్ సెంచరీలో ఒక రచయిత, క్రిస్టియన్ హిస్టోరియన్, ఆయన పేరు టెర్టులియన్. ఈ యొక్క రచయిత ఆయన మొట్టమొదటిగా ట్రినిటీ అనే ఆ యొక్క పదాన్ని కాయిన్ చేశాడు. ఈ యొక్క ట్రినిటీ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు వ్యూవర్స్ అందరూ కూడా. ట్రినిటీ, త్రిత్వము అని బైబిల్లో ఎక్కడన్నా ఉందా అనే సందేహం చాలామందికి వస్తుంది. సో త్రిత్వము అనే పదము బైబిల్లో ఎక్కడా కూడా లేదు. కానీ ఫస్ట్ సెంచరీలో టెర్టులియన్ అనే ఒక క్రైస్తవ రచయిత ఆయన ట్రినిటీ అనే కాన్సెప్ట్ను ఉపయోగించాడు. ఈ యొక్క త్రిత్వము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన ఒక పదాన్ని తెచ్చుకున్నాడు. ఆ యొక్క పదాన్ని ట్రినిటీ లేదా త్రిత్వము అని పిలుచుకుంటున్నాం. దీని ద్వారా ఆయన ఏమని చెప్పాలనుకుంటున్నాడంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీరు ముగ్గురు కాదు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీరొక్కరే. దీన్ని కొంచెం మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్పాలి అని అంటే కనుక, ఈ యొక్క ప్రపంచంలో 10,000 మతాలు ఉన్నాయి. ప్రపంచంలో దాదాపుగా 10,000 మతాలు ఉన్నాయి. ఈ 10,000 మతాల్లో కొన్ని మతాలకి మత గ్రంథాలు ఉన్నాయి, కొన్ని మతాలకి మత గ్రంథాలు కూడా లేవు. ఇందులో ఎన్ని మతాలు ఉన్నప్పటికీ స్కాలర్స్ అంటే రిలీజియస్ స్కాలర్స్ వారు మతపరమైన గురువులు వారు ఏమని నిర్ణయించారంటే ఇన్ని డివిజన్స్ అవసరం లే, 2 డివిజన్స్ ఉన్నాయి మతాల్లో. ఏంటి అని అంటే కనుక, ఒకటి మోనోథియిజం, ఏకదేవుని ఆరాధికులు, 2 పాలిథియిజం, బహుదేవత ఆరాధికులు. ఎవరు ఈ యొక్క ఏకదేవుని ఆరాధికులు అంటే వారు ఫస్ట్ ఇచ్చింది జ్యూస్, యూదులు, తర్వాత క్రిస్టియానిటీ, తర్వాత ఇస్లాం. ఈ ముగ్గురే ఏకదేవుని ఆరాధికులు. ఆ తర్వాత జొరాస్ట్రిసిజం, ఆ తర్వాత సిక్కిజం, ఇవి కూడా వస్తూ ఉన్నాయి మోనోథియిజంలో. కాకపోతే ఇవి డిఫరెంట్ ట్రెడిషన్స్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. కనుక వీరిని ఏకదేవుని ఆరాధికులుగా లెక్కించడానికి అవకాశం లేదు. మరి బహుదేవుని ఆరాధికులు ఎవరు అని అంటే కనుక హిందూయిజం, హైందవులు, ఆ తర్వాత బుద్ధిజం, ఆ తర్వాత షింటో, ఆ తర్వాత విక్కా, ఆ తర్వాత యుఎస్ఏ, ఆఫ్రికా దేశాల్లో ఉన్నటువంటి ట్రైబల్ రిలీజన్స్, వీరందరూ బహుదేవుని ఆరాధికులు. ఈ యొక్క ట్రినిటీ చెప్పాలి అని అనుకున్నప్పుడు దేవుడు ఒక్కడు అని చెప్పడానికి, బైబిల్లో ఉన్న దేవుడు ఒక్కడే అని చెప్పడానికి ఆ యొక్క మత గురువులు ఏం చేశారు తెలుసా అండి, మోనోథియిజంలోకి క్రిస్టియానిటీ కూడా వస్తూ ఉంది. ఒకవేళ బైబిల్లో ఉన్నది ముగ్గురు దేవుళ్ళు అయితే ఖచ్చితంగా స్కాలర్స్ వారేమీ చిన్నవారు కాదు, వారు మతం మీద బాగా పట్టు కలిగిన వారు. అన్నిటికంటే ముఖ్యంగా వారు
క్రిస్టియన్ స్కాలర్స్ మాత్రమే కాదు, అందరు మత గురువులు కూర్చుని క్రిస్టియానిటీని మోనోథియిజంలో పెట్టారు అని అంటే బైబిల్లో ఉన్నది ఒక్కడే దేవుడు. ఆ దేవుని గురించి చెప్పాలి అని అంటే కనుక ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా తనను తాను కనుపరుచుకున్నాడు. అయితే ఆయన ఒక్కడే ఉన్న దేవుడు. మరి ఎందుకు అంటే ఈ విషయం మీద ఏ క్రైస్తవాని సమాజంలో ఎవరిని అడిగినా కూడా ఒక క్లారిటీ ఇవ్వరు. ఎందుకు? ఒకరేమో యెహోవా దేవుడు అంటారు, ఒకరేమో యేసుక్రీస్తు దేవుడు అంటారు. అంటే ఇట్లా ఎందుకు? మరి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సమాజానికి ఎందుకు తెలియలేకపోతుంది అని అంటే అది వారి యొక్క నాలెడ్జ్ పైన ఆధారపడి ఉంటుంది. నాలెడ్జ్ పైన, దేవుడు ఇచ్చేటువంటి నాలెడ్జ్ పైన ఆధారపడి ఉంటుంది. ఎవరు కూడా తన సొంత జ్ఞానము చేత దేనిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టే ఎవరైనా మాట్లాడగలుగుతారు. అది కూడా ప్రాముఖ్యంగా ఒక మత గ్రంథం గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా డివైన్ నాలెడ్జ్ అనేది చాలా ఖచ్చితంగా ఉండాల్సిందే. అంటే తెలుసుకొని ఉండాల్సిందే బేసిక్ ఇన్ఫర్మేషన్. బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ యొక్క కాన్సెప్ట్ అనేది చిన్న కాన్సెప్ట్ కాదు. ట్రినిటీ గురించి ట్రినిటీ గురించి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో చాలామంది మాట్లాడడానికి ఇష్టపడతారు. బైబిల్లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయండి? ఇప్పుడు బైబిల్లో డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి బ్రదర్. ఒకవేళ ఇంగ్లీష్ బైబిల్స్ అడిగితే రకరకాల వెర్షన్స్ ఉన్నాయి. తెలుగులో ఒకటే వెర్షన్ ఉంది. ఎందుకు బైబిల్ అర్థం ఒకటే అయినప్పుడు వెర్షన్లో అర్థాలు ఎందుకు మారుతాయి? వెర్షన్లో అర్థాలు మారిపోవు, కానీ కొంత ఆ యొక్క ఇంగ్లీష్ని సింప్లిఫై చేయడానికి ఇప్పుడు కింగ్ జేమ్స్ వెర్షన్ తీసుకుంటే అందులో కొంచెం టఫెస్ట్ ఇంగ్లీష్ వాడడం జరిగింది. కొంచెము దాన్ని తగ్గించుట కొరకు రకరకాల బైబిల్స్ రాశారు, కానీ ఎక్కడ కూడా అర్థం మారేటువంటి అవకాశం లేదు. కొన్ని సందర్భంలో మానవుడు తన జ్ఞానాన్ని ఉపయోగించి అతడు బైబిల్ రాతని తప్పుత్రోవ పట్టించడేమో, కానీ ఒరిజినల్ వెర్షన్లో మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా పక్కాగా అది దొరుకుతూ ఉంది. ఒకవేళ తెలుగు బైబిల్ మనం చూసినట్లయితే 189 చాప్టర్స్ మనం అక్కడ చూడొచ్చు. ఆ చాప్టర్స్లలో దాదాపు మీరంతా తరోగా చదివిందేనా? మీకు ఉందా, ఐడియా ఉందా దాని గురించి? దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను బైబిల్ని కంప్లీట్ చేయగలను. జ్ఞానం అనగానే దేవుడి మీదకి వదిలేస్తున్నారు అంటే ప్రతిదీ దేవుడే ఇస్తాడని మీరు నమ్ముతారా? ఎట్లా? ప్రతిదీ దేవుడే ఖచ్చితంగా ఇస్తాడు, అది మనం నమ్మాల్సిందే. ఎందుకంటే ఆ దేవుడు ఇవ్వనదే మనకి ఏది వచ్చేటువంటి అవకాశం లేనే లేదు. అంటే ఎట్లా ప్రతిదీ దేవుడు ఇస్తాడని నమ్ముతారు మీరు? ప్రతిదీ దేవుడు, ప్రభు అయినా యేసు ఇస్తాడని నమ్ముతారు. ఏదైనా కూడా ఏదైనా అంటే వ్యక్తిగత జీవన విధానం కావచ్చు, లేదంటే ఇంకేదైనా వ్యక్తిగత వ్యాపారాలు కావచ్చు. ఒకవేళ నన్ను ఈ రీతిగా చెప్పమంటే ప్రతి మంచిని కూడా దేవుడే అనుగ్రహిస్తాడు. ప్రతి మంచిది కూడా దేవుడే అనుగ్రహిస్తాడు. ప్రతి మంచిది మాత్రమే. మరి చెడు తట్టిపోయింది. చెడు అది మానవుని యొక్క ఆలోచనలో పుట్టినది, లేదా సృష్టి ప్రారంభంలోనే మానవుడు పాపాన్ని తనకి ఆపాదించుకున్నాడు. పాపాన్ని తన స్వాస్థ్యముగా, అందుకే ఒక సేవకుడు అంటాడు కదా, సిన్ ఈజ్ అవర్ ఇన్హెరిటెన్స్ అంటాడు. అంటే పాపము మన యొక్క స్వాస్థ్యము. మానవుడు తన యొక్క ప్రారంభం నుంచి కూడా పాప స్థితిలో ఉన్నాడు కనుక కొన్ని మానవుడు సొంత డెసిషన్స్ వలన ఆ యొక్క తప్పులు, పాపాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అపవాది మానవుడిని ఆ రీతిగా లీడ్ చేస్తున్నాడు అంటాను నేను. అంటే ఇవన్నీ కాదన్న, బైబిల్ యొక్క గొప్పతనం అంటే మీకు ఏమనిపించింది? మీరు అంటే కొంతవరకు చదివిరు అని చెప్తారు కదా తరోగా. బైబిల్ యొక్క గొప్పతనం ఏంటంటే ఏం చెప్తారు మీరు? ఎందుకు ఇప్పుడున్న సమాజం బైబిల్ని నమ్మాలి? బైబిల్ గొప్పతనం ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న సమాజం బైబిల్ని ఎందుకు నమ్మాలి, లేదంటే యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలంటే ఏం చెప్తారు? కేవలము బైబిల్ మాత్రమే కాదు, కానీ ఏదైనా ఒక మత గ్రంథం, కేవలము బైబిల్ మాత్రమే కాదు కానీ ఏదైనా ఒక మత గ్రంథము అది ఆమోదించబడాలి అని అంటే కనుక, దానిని ప్రజలు బలమైనదిగా నమ్మాలి అని అంటే కనుక దానిని ఆర్కియాలజికల్గా, హిస్టారికల్గా, సైంటిఫిక్గా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా ఏ గ్రంథం అయితే ప్రూవ్ అవుతుందో ఆ గ్రంథము గొప్పది అని చెప్పొచ్చు. బైబిల్ సైంటిఫిక్గా ప్రూవ్ అయింది, బైబిల్ హిస్టారికల్గా ప్రూవ్ అయింది, బైబిల్ ఆర్కియాలజికల్గా ప్రూవ్ అయింది. బైబిల్ గురించి సైంటిఫిక్గా ఏ రకంగా ప్రూవ్ అయిందంటే, సైంటిఫిక్గా అని అంటే కనుక మానవుడు ఈ యొక్క భూమిలో నుంచి తీయబడ్డాడని బైబిల్ చెప్తా ఉంది. మానవుడు భూమిలో నుంచి తీయబడ్డాడు. ఈ యొక్క భూమి మీద 70% ఆఫ్ వాటర్ ఉంది, 30% ఆఫ్ ల్యాండ్ ఉంది. మానవుడి యొక్క శరీరాన్ని మనం విభజించినట్లయితే మానవుడిలో 70% ఆఫ్ వాటర్ అండ్ 30% ఆఫ్ మ్యాటర్ అని అంటాం. అంటే ఈ ఫ్లెష్ అంతా కూడా 30%గా మనం పక్కన పెడితే కనుక 70% వాటర్ అక్కడ కనిపిస్తుంది. కనుక సైంటిఫిక్గా మానవుడు ఆ యొక్క భూమిలో నుంచి తీయబడ్డాడని బైబిల్ ప్రూవ్ చేస్తూ ఉంది. ఇంతేకాదు ఇంకా చాలా రకాలుగా సైంటిఫిక్గా బైబిల్ ఆ యొక్క సైంటిఫిక్గా ప్రూవ్ అయింది అని మనం చెప్పొచ్చు. ఎందుకు రవీంద్రనాథ్ గారు మీరు ఏది చెప్పినా ఏదో
లెక్చరర్ ఇస్తున్నట్టు మాట్లాడుతున్నారు, ఓ డిస్కషన్ జనరల్ డిస్కషన్ లెక్క ఎందుకు మాట్లాడతలేదు? అలవాటైందా? బహుశా నాకు అది అలవాటు అయిపోయింది మళ్ళీ. అంటే ప్రతి మీటింగ్స్కి వెళ్ళి అటెండ్ అయ్యి ఆ రకంగా ఏమైనా మీటింగ్స్కి వెళ్తుంటారా? రెగ్యులర్గా మీటింగ్స్కి వెళ్తూనే ఉంటాం. ఎంత 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 ఛార్జ్ చేస్తారు ఒక మీటింగ్కి వెళ్తే మీరు? అలా ఏముండదు బ్రదర్, ఎంత ఛార్జ్ చేయాలని రూల్ లేదు. చేయరా మీరు? ఛార్జ్ చేయరా? తీసుకోరా? ఫీజు అని ఉంటుంది కదా, పాస్టర్స్ వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ పార్టిసిపేట్ చేస్తే? అటువంటిది ఏమీ ఉండదు. నేనే కాదు, దాదాపుగా చాలామంది సేవకులు, అందరూ అని నేను చెప్పను కానీ దాదాపుగా చాలామంది సేవకులు వారు ఏ మీటింగ్కి వెళ్ళినా అవతల వ్యక్తి లేదా అవతల సేవకుడు, అవతల విశ్వాసి ఎంత ఇస్తే అంతే మేము తీసుకుని వస్తాం. సేవకులు అంటే ఎవరికి సేవకులు మీరు? సేవకులు అంటే మేము దేవునికి సేవకులం, అలాగే దేవుని సేవకులా? అవును. అంటే ఎట్లా దేవుడు ఏమన్నా మీతో రెగ్యులర్గా టచ్లో వస్తుంటాడా, మాట్లాడుతుంటాడా? ఎట్లా? దేవుడు నాతో మాత్రమే కాదు, ఎవరైతే దేవుడు ఉన్నాడని నమ్ముతారో వారితో ఆయన ఖచ్చితంగా సహవాసంలోనే ఉంటాడు. దేవుడు మీతో మాట్లాడతాడు? దేవుడు నాతోనే కాదు, మీరు అడిగితే మీతో కూడా ప్రభు మాట్లాడతారు. ఇది చాలా పెద్ద కాంట్రవర్సీ క్వశ్చన్ ఇది. నాతో ప్రభు మాట్లాడతాడా? మీతో కూడా ప్రభు సాధ్యమయ్యే పనేనా? ఖచ్చితంగా. నీకు విశ్వాసము నీకుంటే కనుక ఖచ్చితంగా నేను ప్రతి కార్యాన్ని జరిగిస్తానని ప్రభు ఆయన బైబిల్లో చెప్తా ఉన్నాను. నాతో మాట్లాడగలుగుతారా? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. అంటే నేను విశ్వాసం పెంచుకోవాలంటే నాకంటూ ఏదన్నా నాకు కూడా నమ్మకం కలగాలి కదా, ఎట్లా వస్తుంది నాకు ఆ నమ్మకం? దేవుని యొక్క వాక్యం అంటా ఉంది కదా, టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ప్రభు గొప్పవాడు అని మీకు తెలియాలని అంటే కనుక ఖచ్చితంగా దేవునిలో మీరు సహవాసం చేస్తే, మీరు రెగ్యులర్గా దేవుని మందిరానికి వస్తే, రెగ్యులర్గా ప్రార్థనల్లో పాల్గొంటే, ఆయన చేసే కార్యాలు మీ జీవితంలో కూడా జరిగినప్పుడు అప్పుడు మీరు దేవుని యందు విశ్వాసం పెంచుకోగలుగుతారు. అంటే చర్చిలలో దేవుడు ఉంటారని నమ్ముతున్నారా మీరు? చర్చిలోనే కాదు, దేవుడు ప్రతి చోట ఉంటాడు. దేవుడు సర్వవ్యాపి. హీఈస్ అన్ ఆమ్ని ప్రెజెన్స్ గాడ్. బైబిల్ పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? నాకు తెలియదు, అందుకే అడుగుతున్నా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? బైబిల్ యేసుక్రీస్తు పూర్వము, క్రీస్తు పూర్వము 1400 సంవత్సరాల నుంచి బైబిల్ రాస్తూనే ఉన్నారు. దాదాపుగా 1400 సంవత్సరాలు పట్టింది బైబిల్ని కంప్లీట్ చేయడానికి. అప్రాక్సిమేట్గా మనం ఒక 1500 సంవత్సరాల నుంచి బైబిల్ ప్రారంభమైందని మనం చెప్పాలి. సరే, 1500 సంవత్సరాలు అంటే 1500 సంవత్సరాల కంటే ముందు ఈ సృష్టి లేదా, లేదంటే మానవ జీవన విధానం లేదా, మనుషులు బతుకుతలేరా, లేదంటే హిందుత్వం లేదంటారా, సంస్కృతి సాంప్రదాయాలు లేవా? కేవలం బైబిల్ మాత్రమే కాదు. ఎందుకు ఈ ప్రశ్న అడిగిన అంటే, మీరు మొదట్లో ఏమన్నారంటే ఈ సృష్టికర్త దేవుడు అని అన్నారు. ఎవరు ఆ దేవుడు అంటే నేను నమ్మే దేవుడు అని చెప్పారు. సృష్టికర్త అంటే మరి సృష్టి పుట్టక ముందు నుంచే ఉండాలి కదా. మరి బైబిల్ పుట్టేమో 1400 సంవత్సరాలు అవుతుంటే మరి దేవుడే బైబిల్ కంటే ముందే పుట్టేసిందా, ఎట్లా అన్నట్టు? ప్రతి మత గ్రంథము, నాట్ ఓన్లీ బైబిల్, ప్రతి మత గ్రంథము కూడా చాలామంది వ్యూవర్స్ కూడా తెలుసుకోవాల్సిన ఈ యొక్క టాపిక్ ఏంటి అని అంటే కనుక, నాట్ ఓన్లీ క్రిస్టియానిటీ, నాట్ ఓన్లీ ఇస్లాం, నాట్ ఓన్లీ హిందూయిజం, ఏ మత గ్రంథమైనా సరే ఓరల్ అండ్ రిటర్న్ ట్రెడిషన్స్ అని అంటాం థియలాజికల్గా. ఓరల్ అంటే నోటి ద్వారా, రిటర్న్ అంటే రాత ద్వారా. ఏ మత గ్రంథము కూడా వెంటనే డిక్టేషన్ ఇస్తుంటే రాసేసినటువంటి గ్రంథం ఏది కూడా లేదు. అది ఎంత ప్రాచీనమైనదైనా, అది ఎంత కొత్తదైనా, ప్రతిదీ కూడా ఓరల్ అండ్ రిటర్న్ ట్రెడిషన్ ద్వారా వచ్చినటువంటి గ్రంథమే. ప్రతి మత గ్రంథాన్ని కూడా వారి తల్లిదండ్రులు వారి బిడ్డలకి, ఈ యొక్క బిడ్డలు వారి యొక్క బిడ్డలకి, ఆ బిడ్డలు వారి యొక్క బిడ్డలకి, ఇలా ఓరల్ ట్రెడిషన్ ద్వారా ప్రతి మత గ్రంథం కూడా వచ్చింది. ఆ తర్వాత రిటర్న్ ట్రెడిషన్ ఏది ఎప్పుడు వచ్చింది అనేది మనం గట్టిగా చర్చిస్తే ఏది మొదటి గ్రంథము, ఏది లాస్ట్ వచ్చిన గ్రంథం అనేది మనం దాన్ని చెప్పగలుగుతాం. కానీ ప్రతి మత గ్రంథము కూడా ఓరల్ అండ్ నా ప్రశ్న ఏంటంటే, దేవుడు పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, బైబిల్ పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దేవునికి పుట్టుక అనేది ఏ మత గ్రంథంలో కూడా లేనేలేదు. దేవుడు పుడతాడు అని ఏ మత గ్రంథం కూడా చెప్పట్లేదు. బహుశా కొన్ని గ్రంథాల్లో ఉన్నాయి. ఇప్పుడు అది అలాంటి కాంట్రవర్సీ నేను లిఫ్ట్ చేయాలని నేను అనుకోవట్లేదు. బైబిల్లో ఉన్న దేవునికి ఆదియు అంతము లేని దేవుడు అని రాయబడి ఉంది. ఆది అంతం లేని దేవుడు, ఆది అంతము లేని దేవుడు. కనీసం ఎక్కడ మొదలుపెట్టారు, ఎట్లా మొదలుపెట్టారు అని కూడా తెలియకపోతే ఎట్లా? దేవునికి ప్రారంభం ఇచ్చేటువంటి మనిషి ఎవరు? ఇప్పుడు మానవునికి ఇది ప్రారంభము, ఇది ముగింపు అని చెప్పడానికి బర్త్డే, డెత్ డే అనేది ఉంటుంది. ఒకవేళ మనిషికి బర్త్డే, డెత్ డే ఉండి దేవునికి కూడా బర్త్డే, డెత్ డే ఉంటే మనిషికి దేవునికి తేడా ఉంటుంది. కనీసం దేవుడు ఎట్లా పుట్టిండంటే దానికన్నా సమానం చెప్తారా మీరు? దేవుడు ఆయన పుట్టడు. దేవుడు ఒకరిని పుట్టిస్తాడు తప్ప ఆయన ఇంకొకరి ద్వారా పుట్టేటువంటి. యేసుక్రీస్తు ఎట్లా పుట్టిండు? యేసుక్రీస్తు ఆయన ఒక ప్రత్యేక ప్రణాళిక చేత ఈ యొక్క భూమి మీదకి వచ్చాడు. ప్రత్యేకమైన ప్రణాళిక. ఏంటి ఆ ప్రణాళిక అంటే, ప్రతి ఒక్కరి పాపాలని పరిహరించాలి అనేది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశము. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క భూమి మీదకి వచ్చాడు, మానవుడిగా ఆయన రక్తం చిందించాడు, తత్ఫలితంగా అందరికీ కూడా. లేదు, మీరు చాలా తెలివిగా సమానం చెప్తున్నారు. యేసుక్రీస్తు ఎట్లా పుట్టిండు అనేది
ప్రశ్న. కన్యక గర్భాన్ని ఆయన జన్మించాడు. అంటే ఎట్లా కన్య గర్భవతి ఎట్లయితుంది? దేవునికి సమస్తము సాధ్యం. బైబిల్ అంటుంది కదా, దేవునికి సమస్తము సాధ్యము. ఈ యొక్క ఇజ్రాయెల్ అంటే దేశంలో కన్యను కూడా గర్భవతి చేయగలిగే ఉందా దేవునికి? ఆయన చెయ్యాలి అని అనుకుంటే ఖచ్చితంగా కన్యక గర్భాన్ని ఆయన రాగలడు. ఆయన వచ్చాడు, నిరూపించాడు, ఆయన ప్రాణం పెట్టాడు, తిరిగి వెళ్ళిపోయాడు. వచ్చిండు, నిరూపించాడు, ప్రాణం పెట్టి తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళాడు. అంటే ఎవరికి ఇలాంటి సూక్తులు ఎవరికి చెప్తారు మీరు? ఎవరు వింటారు? ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు? దేవుడు వచ్చిండు, ఎక్కడొచ్చిండు అనేది మీకు ఆధారం లేదు, ఎప్పుడు పుట్టిండు అనేది ఆధారం లేదు, బైబిల్ ఎన్నేళ్ల కిందట పుట్టి ఏం చెప్పదలుచుకుంటారంటే దానికి ఆధారం లేదు. సో ఎలా నమ్మాలి పాస్టర్లని, ఈ క్రైస్తవాన్ని ఎలా నమ్మాలి సామాన్య ప్రజలు అని అంటే? బైబిల్లో ప్రతిదీ కూడా నిరూపించబడిందే. బైబిల్లో ప్రతిదీ కూడా అంటే మీరు ఇప్పుడే చెప్తున్నారు దేవుడు యేసుక్రీస్తు ఎట్లా పుట్టినంటే కన్యక గర్భవతి. కన్యక గర్భవతి ఎట్లయితుందండి మీరు చెప్పండి, అది సాధ్యమా? సాధ్యం బ్రదర్, ఎట్లా సాధ్యం? అసాధ్యం. ఇప్పుడు వన్స్ అపాన్ ఎ టైమ్ మన అందరము కూడా స్త్రీ పురుషుల కలయిక మాత్రమే బిడ్డలకి జన్మనివ్వగలరు అని మనం నమ్మాం. ఇప్పుడు వెరీ రీసెంట్గా సైన్స్ డెవలప్ అయిన తర్వాత టెస్ట్ ట్యూబ్ బేబీ అంటున్నారు, సెరోగేసీ అంటున్నారు, రకరకాల వైద్యాలు వచ్చేసినాయి. ఇప్పుడు స్త్రీ పురుషులు కలవకుండానే బిడ్డలు పుడతా ఉన్నప్పుడు మానవుడికే ఇంత సాధ్యమైతే మరి దేవునికి కన్యక గర్భాన్ని పుట్టడం ఆయనకి అసాధ్యమని మీరు అనుకుంటున్నారా? అలా మనం మాట్లాడుకుంటే కనుక హిందూ మత గ్రంథాల్లో, సనాతన ధర్మంలో చాలామంది కన్యక గర్భాన్ని పుట్టినవారు ఉన్నారు. పంచపాండవులు కన్యక గర్భాన్ని మళ్ళీ మీరు హిందూ గ్రంథాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? నేను అడిగేది బైబిల్ గురించి, గ్రంథాల గురించి అవసరం లేదు. నేను ప్రత్యేకంగా మాట్లాడాలని అనుకోవట్లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేటువంటి ఆ యొక్క బైబిల్ చెప్పాలి. బైబిల్ పుట్టక ముందు నుంచి హిందూ గ్రంథాలు ఉన్నాయి, సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి, వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, చరిత్రలు అన్నీ ఉన్నాయి కదా. మళ్ళీ మీద బైబిల్లో ఉన్న లోపాలని మాట్లాడితే బాగుంటుంది. ఇతర మతాల్లో ఉన్నాయి అని మీరు అనుకుంటేనో, ఉన్నాయి అని మరొకరు అనుకుంటేనో ఇది సరైనది కాదు. ఉన్నాయి అని చెప్పి ఆర్కియలాజికల్గా, హిస్టారికల్గా, సైంటిఫిక్గా ఆ గ్రంథాలు ప్రూవ్ అయితే అప్పుడు అవి ముందున్నాయా, వెనకున్నాయా, కార్బన్ డేటింగ్ ద్వారా ఆ పరిస్థితులు జరిగాయా, ఆ పరిస్థితులు జరగలేదా, మనము చెప్పగలుగుతాం. రామాయణం తెలుసా మీకు? కనీసం ఎప్పుడన్నా చదివిరా? అవునండి, చదివా. ఎక్కడ రామాయణంలో ఏమేమి చరిత్రలు ఉంటాయి? ఇదే భద్రాచలంలో సీతమ్మ వారు చీరలు ఆరేసింది అన్నదానికి భద్రాచలంలో ఆధారాలు ఉంటాయి. ఇంకేం కావాలి మీకు? ఇలాంటివి ఆ యొక్క చరిత్ర మీకు ఇచ్చినటువంటి ఆధారాలు ఏంటి? అథెంటికేటెడ్గా ఎవరైనా రాశారా? ఆ రాసినటువంటి వ్యక్తి ఎవరు? లేదా అక్కడ ఏదైనా హిస్టారికల్గా ప్రూవ్ అయిందా? అక్కడ ఆర్కియలాజికల్గా ఎవరైనా వెళ్ళి దాన్ని చూసారా, దాన్ని నిరూపించారా? ఇది సీతమ్మ కట్టుకున్న చీరే అని మీరు చెప్పగలరా? ఇది సీతమ్మ నడిచిన స్థలమే అని మీరు చెప్పగలరా? అంటే ఇవి ఆధారాలు లేనిదే ఇవన్నీ పుట్టుకొచ్చినాయి అంటారా? మా దేవాలయాల్లో గుళ్ళు, గోపురాలు ఆధారాలు లేనిదే మేము నమ్ముతున్నాం అంటారా? ఎట్లా? ఆధారాలు లేకుండా మీరు నమ్మారని నేను చెప్పట్లేదు, మీ దేవుళ్ళు లేరు అని నేను చెప్పట్లేదు, మీ గ్రంథాలు సరైనవి కాదు అని నేను చెప్పట్లేదు. ప్రతిదీ కూడా మనము ఒకసారి పరిశీలించిన తర్వాత, ఒకసారి పరిశోధించిన తర్వాత ఆ మత గ్రంథాలను మనం నమ్మాలా లేదని మనం నిర్ణయించుకోవాలి. ఆ దేవుడైనా, ఆ గ్రంథమైనా, అది బైబిల్ అయినా, ఖురాన్ అయినా, లేకపోతే సనాతన ధర్మమైనా, బుద్ధిజం అయినా, ఏదైనా సరే మనము అది నిజంగా జరిగిందా లేదా. గౌతమ్ బుద్ధుడు ఉన్నాడు అనడానికి ప్రూఫ్స్ ఉన్నాయి. యేసుక్రీస్తు జన్మించాడు అనడానికి బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అంటున్నాం. ఇప్పుడు మీరు వెంటనే అనొచ్చు బీసీఈ ఏసీఈగా మార్చేశారు అని అనొచ్చు. దానికి కూడా ఆధారం ఎవరు పుట్టుక అంటే క్రీస్తు పుట్టుకే బీసీఈ ఏసీఈగా దాన్ని మార్చారు తప్ప, అక్షరము మారింది తప్ప అందులో ఉన్నటువంటి ఆంతర్యం మారిపోలేదు. దానికి క్రీస్తు పుట్టుకే ఆధారం ఎట్లా చెప్తున్నారు మీరు? డినేషియస్ ఎక్సిజియస్ అనేటువంటి వ్యక్తి ఆయన క్యాలెండర్ కనిపెట్టిన తర్వాత ఈ క్యాలెండర్ని దేని ద్వారా సంవత్సరాన్ని విభజించాలి అని అనుకున్నప్పుడు యేసుక్రీస్తు పుట్టుకని ఆధారంగా ఆయన చేసుకుని, ఆ తర్వాత ఆయన సున్నతి జరిగిన తర్వాత, అంటే 8th డే 7th డే వారు సున్నతి చేస్తారు. ఆ యొక్క సున్నతిని వారు చేసిన తర్వాత ఆ యొక్క 7th డేనే ఆయన ఏం చేశాడో తెలుసా అండి? January 1st ప్రారంభించాడు. అక్కడి నుంచి గ్రిగరియన్ క్యాలెండర్ ప్రారంభమైంది. అదే క్యాలెండర్ను మనం అందరం కూడా ఇప్పటికే కూడా నమ్ముతా ఉన్నాం. అంటే లేదు, ప్రవచనాలకు వచ్చేసరికి బాగా మాట్లాడుతున్నారు. రెగ్యులర్ అంటే ఇంటర్వ్యూ కోసం అనేనా, లేదంటే రెగ్యులర్ మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఇదే రకంగా ఉంటారా మీరు? ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చాను కాబట్టి నేను కోట్ వేసుకున్నాను, ఇంటికి వెళ్ళాక షార్ట్ వేసుకుంటాను. ఎక్కడ ఎలా మాట్లాడాలో మనం అక్కడ అలాగే మాట్లాడాలి. అంటే కోట్ వేసుకోవాలని మ్యాండేటరా? పాస్టర్ అంటే కోట్ వేసుకోవాలనేది అదేమన్నా ఉంటుందా? అంగీ వేసుకునేవారు అంగీ వేసుకుంటారు, వైట్ డ్రెస్ వేసుకునేవారు వైట్ డ్రెస్ వేసుకుంటారు, కోట్ వేసుకునేవారు కోట్ వేసుకుంటారు. దిస్ ఈజ్ నాట్ ఎన్ యూనిఫామ్.
ఒక సేవకుడు అని కనబడడానికి కొంచెం ప్రత్యేకంగా కానీ కనబడాలి. మెనీ ఆఫ్ ద పాస్టర్స్ దే యూస్ టు వియర్ బ్లేజర్స్ కదా, ఏంటి దాని వెనకాల ఉన్న రహస్యం ఏదైనా ఉంటుందా, ప్రత్యేకత ఏమైనా ఉంటుందా? ఇది బైబిల్లో ఎక్కడ కూడా నువ్వు ఖచ్చితంగా సూట్ వేసుకోవాలి, నువ్వు ఖచ్చితంగా ఇన్షర్ట్ చేసుకోవాలి అని లేదు. కానీ సేవకుడు అనే ఆయన ఆ పర్టికులర్ టైంలో ఆయన ప్రత్యేకంగా ఉండాలి కనుక సేవకులు సూట్స్ వాడతారు, కొంతమంది అంగీలు వాడుతూ ఉంటారు, మరి కొంతమంది వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వాడుతూ ఉంటారు. ఇదేం ఖచ్చితంగా ఇదే డ్రెస్ కోడ్ అని ఏమి అంటే బైబిల్ని అనుసరించే పాస్టర్లు ఎవరైతే పాస్టర్లు అని చెప్పుకునే వ్యక్తులు ఇవే కొన్ని వాళ్ళకి ఏమైనా నియమ నిబంధనలు లేదంటే ఇలానే ఉండాలి తన జీవితంలో కావచ్చు, తన లైఫ్ స్టైల్ ఇలానే ఉండాలనేది ఏమన్నా పర్టికులర్గా ఏమైనా ఉంటుందా, రూల్స్ అండ్ రెగ్యులేషన్ టైప్లో? పాత నిబంధన గ్రంథంలో యాజకుడికి ఒక లైఫ్ స్టైల్ దేవుడు చూపించారు, ఆయన సాధారణ విశ్వాసులకు ఒక లైఫ్ స్టైల్ ఆయన చూపించారు. కానీ నూతన నిబంధన వచ్చేసరికి సేవకుడైనా విశ్వాసైనా జీవితం ఒకేలాగా ఉండాలి, ఆ జీవితం పరిశుద్ధమైనదై ఉండాలి. అంటే పాస్టర్స్కి సామాన్య ప్రజలకు ఏమన్నా వ్యత్యాసం ఉంటుందా, తేడా ఏమైనా ఉంటుందా? ఎలాంటి వ్యత్యాసం ఉండదండి. పాస్టర్ గారు దేవుని చేత అభిషేకించబడి సేవ చేస్తాడు, అంతే. విశ్వాసులు కూడా దేవుని చేత అభిషేకించబడతారు, కాకపోతే వారు సేవ చేయరు. ఇదే ఇద్దరి మధ్యన ఉన్నటువంటి తేడా. నేను అప్పుడప్పుడు లైట్గా వైన్ తీసుకుంటాను, ఆల్కహాల్ కూడా తీసుకుంటాను, మీరు తీసుకుంటారా? నాకు బై చైల్డ్హుడ్ సిన్స్ చైల్డ్హుడ్ నాకు చైల్డ్ పక్కన పెట్టండి, పాస్టర్ అనే వ్యక్తి మందు తాగొచ్చా? పాస్టర్ అనే వ్యక్తి మందు తాగొచ్చా? ఈ క్వశ్చన్కి నేనే కాదు, చిన్నపిల్లడిని అడిగినా చెప్తాడు తాగకూడదు. తాగొచ్చా? తాగకూడదు. తాగొచ్చా? తాగకూడదు. మీరు తాగుతారా? నేను తాగలేదు. అలవాటు ఉందా? నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు అలవాటు. ఎప్పుడైనా ట్రై చేసిర్రా? ఎప్పుడు ట్రై చేయలేదు. ట్రై చేయాలనే ఆలోచన వచ్చిందా? ట్రై చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది, కానీ ఆ ఆలోచన మనము దాన్ని పాటిస్తామా లేదా? అంటే పాస్టర్లు అనే వ్యక్తి తెర ముందు తాగవని చెప్పి తెర వెనకాల చేయాల్సిన పనులను చేసుకోవచ్చు. అయితే మీ స్టేట్మెంట్ని కొంచెం మీరు కరెక్ట్ చేసుకోవాలని నేను అంటాను. ఎందుకనంటే పాస్టర్లు అందరూ అనేటువంటి మాట మనము ఆపాదించడానికి లేదు. పూజారులు అందరూ ఒకేలా ఉంటారా అని అంటే ఒక్కొక్కరి వేషధారణ ఒకేలా ఉంటుంది, ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ ఒకేలా ఉంటుంది. పూజారులు అందరూ ఒకేలానే ఉంటారు. ఓకే, మా ఇంటి దగ్గర ఒక పూజారి గారు మీ ఇంటి దగ్గర ఆయన పౌరహిత్యం చేసి ఆయనకి పిలక ఉంటుంది, మరో పూజారి గారికి ఇంటికి దూరంగా ఉండే ఆయనకి పిలక ఉండదు. ఈయన దగ్గర కారు ఉంది, ఆయన దగ్గర బైక్ ఉంది. ఈయనకి వైఫ్ ఉంది, ఆయనకి వైఫ్ లేదు. ఈయన కట్టుకునే పంచ స్టైల్ వేరు, ఆయన కట్టుకునే పంచ స్టైల్ వేరు. మనం ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఫర్ ష్యూర్ అందరూ ఒకేలా ఉంటారని చెప్పలేము. కానీ వాళ్ళు చదివే మంత్రాలన్నీ ఒకటే ఉంటాయి, వారు చదివే మంత్రాల స్లాంగ్ అంతా ఒకటే ఉంటుంది, వాళ్ళ విధానం అంతా ఒకటే ఉంటుంది. దీన్ని అయితే మీరు యాక్సెప్ట్ చేస్తారు కదా? బ్రాహ్మణులు అందరూ ఒకేలా ఉంటే వైదికులు, వైష్ణవులు, నియోగులు, శివార్చకులు, లేకపోతే ద్రవిడులు, అందులో పెద్ద ద్రవిడులు, ఇలాంటి తెగలన్నీ మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? బ్రాహ్మణులందరూ ఒక్కటే. తెగలైనా కూడా వాళ్ళ విధానం ఏంటంటున్నాను, వారి యొక్క విధానం కూడా, వారి యొక్క లైఫ్ స్టైల్ కూడా ఖచ్చితంగా మారిపోతుంది. మొన్న ఈ మధ్యన ఒక పూజారి గారు మంత్రాలు చదువుతూ ఆయన మందు కొట్టడం నేను ఒక రీల్ నాకు షేర్ చేశారు. నేను కూడా మొన్న ఈ మధ్య ఒక పాస్టర్ ఎక్కడ పడితే అక్కడ వైన్ షాప్లలో మందు కొంటూ చచ్చిపోయిన సందర్భాలు మేము కూడా చూసినాం. అందుకే నేను అలాంటి మాట్లాడుకుంటే 100 ఉదాహరణలు ఉంటాయి. నేను అంటున్నాను కదా, ఒక్కరిని బట్టి అందరికి ఎప్పుడు కూడా ఆపాదించకూడదు. టీచర్స్ అందరూ ఒకేలా లెసన్ చెప్పరు, డాక్టర్స్ అందరూ ఒకేలా వైద్యం చేయరు, లాయర్స్ అందరూ ఒకేలా వాదించరు, పాస్టర్స్ అందరూ ఒకేలాగా ఉండరు, ఉండే అవకాశం లేదు. టీచర్స్ అందరూ ఒకే సబ్జెక్ట్ చెప్పారు, కానీ టీచర్స్ ఒక డ్యూటీ వృత్తి ఏంటంటే టీచింగ్ చేయాలి కదా, లెర్నింగ్ ఇవ్వాలి కదా. బట్ వారి యొక్క లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది ఖచ్చితంగా. మీరు అడిగింది మీరు ఏం చెప్తున్నారు, ఎవరో ఒకరిద్దరు పాస్టర్లు చేసినంత మాత్రాన సమాజం అంతా అట్లా ఉండదని మనం ఆపాదించకూడదు అని నేను అంటాను. కానీ మీరు పాస్టర్ ఆయనే పాస్టర్ అని చెప్పుకొని తిరుగుతున్నాడు కదా, ఒక పాస్టర్ ఇలా ఉన్నప్పుడు ఇంకో పాస్టర్ అలా ఎందుకు ఉంటాడు అనేది ప్రశ్న. ఒక పాస్టర్ అలా ఉన్నాడు కదా అని ఖచ్చితంగా ఇంకో పాస్టర్ కూడా అలాగే ఉండాలని రూల్ ఏం లేదు. అసలు ఎందుకంటే అన్న, మీరు ఒక తోటి పాస్టర్ కాబట్టి అడుగుతున్నా, ఎందుకు దైవజనులు లేదంటే క్రిస్టియానిటీలు ఉన్న వేలాది లక్షలాది మంది పాస్టర్లు అనగానే పాస్టర్లను ఎందుకు నమ్మాలి అని అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు అమ్మతేజ గారు అని పేరు వినే ఉంటారు, విన్నాను. ఐడియా ఉందా? ఐడియా. చూస్తారా ఆయన వీడియోలు? కొన్ని నాకు షేర్ చేశారు, చూసాను. ఆయన ఏమంటాడంటే దశాబ్ద సంవత్సరాలలో జరగని సమస్య పరిష్కారాలకు ఆయన దగ్గరికి వెళ్తే పరిష్కారం దొరుకుతుంది అని అంటారు. ఉదాహరణకు ఒక క్యాన్సర్ వచ్చిన వ్యక్తి ఆయన దగ్గరికి పోతే అక్కడే నయం చేసేస్తాడు ఆయన. స్పిరిట్ ఆఫ్ గాడ్ హోమ్ టచ్ అంటాడు, ఏదేదో అంటాడు.
అంటే దాని అర్థం ఏందన్నట్టు? అయితే ఆయన కూడా పాస్టరే, మీరు కూడా పాస్టర్. స్వస్థతల గురించి మీరు మాట్లాడుతున్నారు కనుక నాది కూడా ఒక డైరెక్ట్ ప్రశ్న. మరి స్వస్థత ఏ రీతిగా జరుగుతుంది? తాయిత్ కట్టుకుంటే జరుగుతుందా? నిమ్మకాయ తెచ్చి తలగడ కింద పెట్టుకుంటే జరుగుతుందా? గుమ్మడికాయ తెచ్చి నెత్తి మీద కట్టుకుంటే స్వస్థత జరుగుతుందా? పట్టికి బెల్లం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే జరుగుతుందా? లేకపోతే ఏ రీతిగా స్వస్థత జరుగుతుంది? వినండి జాగ్రత్తగా. పూజారుల్లో మాత్రమే కాదు, సేవకుల్లో కూడా ఖచ్చితంగా మోసగాళ్ళు ఉన్నారు. అందుకే గారిడి విద్య పేతురు గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అంటాడు కదా, వీడు చేసేటువంటి స్వస్థతలు అవి నా దగ్గర నుంచి వచ్చినవి కాదని ఆయన చెప్తూ ఉంటాడు. కనుక ప్రతి ఒక్కరిలో కూడా మోసగాళ్ళు ఉన్నారు. మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ నేను ఇస్తున్నాను. పాస్టర్లో మోసగాళ్ళు ఉన్నారు, ముల్లాలో మోసగాళ్ళు ఉన్నారు, పూజారుల్లో మోసగాళ్ళు ఉన్నారు. కనుక మనము ఆయన ఒక్కడిని బట్టో లేకపోతే ఇంకొక ఆయన్ని బట్టో అందరికీ అది ఆపాదించడము సరైన ఆలోచన కాదండి. అంటే ఒక పాస్టర్ మోసం చేస్తున్నాడని నేను ప్రశ్నిస్తే, లేదు హైందత్వంలో ఆ మోసాలు అలాంటివి లేవని మీరు ఆన్సర్ ఇవ్వడం కాదు. నేను ఏమంటున్నా అంటే, మరి అలా ఉంటే హైందత్వంలో మోసం ఉందని చెప్పి బైబిల్లో కూడా మోసం చేస్తున్నారా? బైబిల్ని నమ్ముకొని మోసం చేస్తున్నారు. మీకున్న ప్రత్యేకతలు చెప్పండి సార్, బాగుంటుంది. మాకున్నటువంటి ప్రత్యేకత అని అంటే కనుక బైబిల్లో స్వస్థత ఉంది, మనం నమ్మాల్సిందే. బైబిల్లో రక్షణ ఉంది, మనం నమ్మాల్సిందే. కుంటివారిని లేవనెత్తాడు దేవుడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, మూగవారితో మాట్లాడింపజేశాడు. ఇలా దేవుడు అనేక స్వస్థత కార్యాలు చేసి మరణించిన వారిని సహితము ఆయన లేపాడు. ఇవన్నీ నమ్ముతారా మీరు? కుంటి వాళ్ళని లేపడం, లేదంటే గుడ్డి వాళ్ళ కన్నులు ఇచ్చిరంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకు నమ్ముతారు? దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఫర్ మీ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మీకు రాధా మనోహర్ దాస్ గారు అనే ఐడియా ఉందా? ఐడియా ఉంది. ఆ పేరు ఎక్కడన్నా విన్నారా? విన్నాను. ఆయన పదే ఒక మాట అంటా ఉంటారు, దైవజనులని చెప్పే వ్యక్తులంతా కూడా గొర్రెలు అని చెప్తుంటారు. క్రిస్టియానికి సంబంధించిన వ్యక్తులంతా గొర్రెలు అని చెప్తారు. దైవజనులు మాత్రమే కాదు, ఆయన క్రైస్తవులు అంటే గొర్రెలు అంటాడు. ఎందుకు అన్నారండి అని అంటే గనక ఆయన అన్నది వాస్తవం అనిపిస్తుంది. ఎందుకు అన్నారండి అంటే గనక ఆయన అంటాడు కదా, క్రైస్తవులే చెప్పుకుంటున్నారు మేము గొర్రెలమని, అందుకే నేను గొర్రెలు అంటున్నాము అని అంటున్నారు. సో ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో కావచ్చు, మరొక చోట అంటున్నారు. కొంతమందిని ఎవరైతే గొర్రెలు అంటున్నారో వారిని బర్రెలు అంటున్నారు, వారిని బత్తాయిలు అంటున్నారు. దీనికి వారు అంగీకరిస్తే గొర్రెలుగా వీరు కూడా అంగీకరించబడతారు. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అనే పేరు మీరు చెప్పారు కనుక, రాధా మనోహర్ దాస్ కి గుండు ఉంది, రాధా మనోహర్ దాస్ కి పిలక ఉంది. అరే గుండంకుల్ అంటే నాకు ఆయన అంకుల్ వరుస కదా, ఆ గుండంకుల్ అన్నాను అనుకోండి, ఆయనకి కొంచెం ఇబ్బందికరంగా తిలకంకుల్ అంటే మీరు చెప్పకూడదు అన్నమాట. ఆ మాట రాధా మనోహర్ గారు చెప్పారు. ఇప్పుడు ఫోన్ కలపాలా? నాకు ఆయనతో మాట్లాడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన పదే ఒక మాట అంటూ ఉంటాడు కదా, క్రైస్తవుడు అనేవాడు పేరు మార్చుకోవాలంటాడు. నేనంటాను కదా, క్రైస్తవుడు అనేవాడు హిందూ పేరు మార్చుకోవాలని నువ్వు వాదిస్తున్నావు కనుక అసలు హిందూ అనే పదం ఫస్ట్ నువ్వు పలకడం మానేసాయి. ఎందుకు అని అంటే కనుక హిందూ అనే ఆ పదము ఆర్యుల నుంచి వచ్చింది, హిందూ అనే పదము పెర్షియన్స్ నుంచి వచ్చింది. ఆ పెర్షియన్స్ ఎవరు అని అంటే కనుక బైబిల్లో ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో, 8వ అధ్యాయం 9వ వచనంలో అహర్ష్వేరోషు అనేటువంటి రాజు కూషు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు పరిపాలించాడని ఉంది. అక్కడే మొట్టమొదటిగా ఈ యొక్క పదం వినియోగించబడింది. కాబట్టి ఈ యొక్క పదము నువ్వు వినియోగించొద్దు అంటే ఆయన మానేస్తాడే? మేము మీలాంటి ఇంటెలెక్చువల్స్ రాధా మనోహర్ దాస్ గారితో మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఏమన్నా మాట్లాడే ఉద్దేశం ఉందా? మీరు ఏదైనా ఒక డిబేట్ ఏర్పాటు చేస్తానంటే నేను రావడానికి సిద్ధం. ఆయన మీతో డిబేట్ కూర్చోవాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని చెప్తాడు ఆయన. ఆ నియమాలు నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే బహుశా ఎవరికీ ఉండవేమో. కరెక్టే కదా, ఆయన అనేది కూడా కరెక్టే కదా. ఆయన ఏమంటాడంటే వాళ్ళ పూర్వీకులు ఎవరు మన హిందువులు కాదని చెప్పే దమ్ముందా అంటాడు. నేను అంటాను డిఫైన్ ద టర్మ్ హిందూ అంటే ఏంటి డిఫైన్ చేయమంటాను నేను. హిందూ అంటే ఒక ఆయన కాఫిర్ అని డిఫైన్ చేశాడు. హిందూ అంటే సింధు నుంచి ఆ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి వచ్చిందని మనందరికీ కూడా తెలుసు. ఇది హిస్టరీ చెప్తా ఉంది. ఇదేమో ఒక పూజారి గారు ఒక గురువు గారు చెప్పినటువంటి మాట. ఇప్పుడు ఎలా మీరు హిందూని డిఫైన్ చేస్తే అప్పుడు మేము హిందూ అనే పేర్లు మేము మార్చుకోవడానికి సిద్ధమే. అసలు నువ్వే ఈ పదాన్ని నువ్వు అప్పు తెచ్చుకున్నావు కదా, నీకే ఈ పదం ఒకరు ఇస్తే వచ్చింది కదా. పర్షియన్స్ పారశీక దేశపు వారు వారు సింధు అని పలకలేక హిందూ అని పలికారు. అక్కడి నుంచి వచ్చింది మన అందరికీ కూడా తెలుసు. కనుక నువ్వు ఒక పేరు గురించి మాట్లాడడం అది సరైన ఆలోచన కాదు. తర్వాత ప్రతి ఒక్కరిని కూడా నాకే పుట్టాడు మాకే పుట్టాడు, ఒకరి పుట్టుక గురించి మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఒకరి పుట్టుక గురించి అవమానించి మాట్లాడకూడదు. ఒక యవనస్తుడు అన్నాడు కదా నా దగ్గర, పాస్టర్ గారు నాకే పుట్టాడు మాకే పుట్టాడు మనకే పుట్టాడు అని అంటూ ఉంటాడు కదా. అసలు అతను ఎవరికి పుట్టాడో అతనికి తెలుసా? ఒక తల్లి నువ్వు ఇతనికే పుట్టావు అని చెప్తేనే తప్ప మనం ఎవరికి పుట్టామో మనకి తెలియనే
ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి మాకే పుట్టాడంటేనే మీకు అంత కోపం వస్తుంది. మరి మీరు పొద్దున్న ప్రతి సండేలో చర్చిలకు పోయి పాస్టర్ అని చెప్పి ఫాదర్ అని చెప్తున్నారు. ఫాదర్ అంటే ఆయన మీ నాన్నగారా? ఎట్లా అనుకోవాలి మరి? మీరు దాన్ని ఎట్లా చూస్తారు? మీరు దీనిని ఒక టైటిల్ అంటామండి, శీర్షిక, టైటిల్. యాంకర్ అదొక టైటిల్, రెవరెండ్ అదొక టైటిల్, పాస్టర్ అదొక టైటిల్, బ్రదర్ అదొక టైటిల్, ఫాదర్ అదొక టైటిల్. ప్రతి సంఘంలో ఫాదర్ అన్నారు బ్రదర్. రోమన్ క్యాథలిక్స్ ఫాదర్ అని ఉపయోగిస్తారు. కొన్ని సంఘాల్లో రెవరెండ్ అంటారు, కొన్ని సంఘాల్లో బ్రదర్ అంటారు. ఇది ఒక టైటిల్ మాత్రమే. ఈ టైటిల్ వల్ల కలిసి వచ్చేది లేదు, ఈ టైటిల్ వల్ల పోయేది లేదు. అంటే ఒక సేవకుడిని యారా, అరే, ఒరే, తురే అని ఎవడో పిలవలేడు. ఒక సేవకుడిని పేరు పెట్టి కూడా ఎవరో పిలవకూడదు, పిలవలేరు. ఒక అర్చకుడిని మీరు పేరు పెట్టి పిలవగలరా? ఒక అర్చకుడిని అరే, ఒరే, తురే అని మీరు అనగలరా? అలాగే క్రైస్తవులు కూడా అత్యంత గౌరవంతో బ్రదర్ అంటారు, రెవరెండ్ అంటారు, ఫాదర్ అంటారు. ఫాదర్ అన్నంత మాత్రాన బయోలాజికల్ ఫాదర్ అని కాదు, స్పిరిచువల్ ఫాదర్, ఆధ్యాత్మికమైన తండ్రి అని దానికి అర్థం. ఏందన్నా రెవరెండ్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఎందుకంటే అది మీకు కూడా ఆ ట్యాగ్ లైన్ ఉన్నట్టుంది, చూసిన నేను కొంత రిఫర్ చేసిన. ఏంటి దాని అర్థం ఏంటి? రివరెండ్ అనేది పూజ్యర్హుడు. రకరకాల ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, గూగుల్లో చూస్తే పూజ్యుడు అని ఉంటుంది, కానీ పూజ్య అర్హుడు అంటే దేవుణ్ణి చేయడానికి ఆయనకి అర్హత వచ్చిందని. మీరు అనొచ్చు దేవుణ్ణి పూజ చేయడానికి దీనికి ఒక అర్హత కావాలా, ఎవరు పడితే వారు చేయొచ్చు కదా అని అంటే గనక, ఒక ప్రత్యేక స్థానంలో నించుని ఒక ప్రత్యేక స్థానంలో ప్రభువుని ఆరాధించేటప్పుడు అతనికి ట్రైనింగ్ అయిన తర్వాత కొద్ది కాలం అతన్ని గమనించి ఇచ్చేదే రెవరెండ్. రెవరెండ్ తీసుకున్నంత మాత్రం అంటే దేవునికి కూడా పూజిస్తారు, దేవుణ్ణి కూడా ఆరాధిస్తారు. అయితే దేవుణ్ణి ఆరాధిస్తాం కదా, ప్రతి ఆదివారం మేము చేసేది అదే, ప్రతి శుక్రవారం చేసేది అదే, ప్రతి బుధవారం చేసేది అదే. ఏ రకంగా చేస్తారు దేవుణ్ణి ఆరాధన? అంటే కొంతమంది బైబిల్లో విగ్రహారాధన చేయొద్దని అంటారు కదా, మరి ఏ రకంగా మీరు ఆరాధిస్తారు దేవుణ్ణి? అంటే బైబిల్లో మీరు విగ్రహారాధన గురించి అడిగారు కనుక, బైబిల్లో దేవుడు ఖచ్చితంగా విగ్రహారాధన ఆయన ఖండించాడు. నిర్గమకాండం 20:1 నుంచి ఫాలోడ్ వర్సెస్ లో అంటాడు, తప్ప వేరే దేవుడు మీకు లేడు, ఏ ప్రతిమను పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని ఏ ప్రతిమను చేయకూడదు. ఇక్కడే ఆగుదాం. విగ్రహ ఆరాధన దేవుడు ఖండించాడు. దేవుడు ఖండించాడు, జీసస్ ఖండించాడు ఖచ్చితంగా. మరి ప్రతి చర్చిలలో కనిపించే విగ్రహాలు ఆకారం ఏందన్నట్టు? అది క్రిస్టియానిటీలో డివిజన్స్ ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాలి. చర్చెస్లో మీరు యేసుక్రీస్తుని, మరియమ్మ తల్లిని ఎక్కడెక్కడైతే చూస్తున్నారో ప్రత్యేకంగా రోమన్ క్యాథలిక్స్ అటువంటి ఆరాధన చేస్తారు. రోమన్ క్యాథలిక్స్ చేసేటువంటి ఆరాధన క్రమము, వారు బోధించేటువంటి బోధన నచ్చలేదు కనుక క్యాథలిక్స్ నుంచి ప్రొటెస్టెంట్లు వారు విడిపోయారు. మా అందరినీ కూడా ఇప్పుడు ప్రొటెస్టెంట్స్ అంటారు. ఎవరైతే క్యాథలిక్ సంఘంగా ఉన్నారో వారిని క్యాథలిక్స్ అంటారు. కనుక వారు విగ్రహారాధన చేస్తారనేది వాస్తవం. అంటే క్యాథలిక్స్ చేయడం కాదండి, ఇప్పుడు మీ కమ్యూనిటీలో కూడా చాలా మంది చేస్తున్నారు, అదే అంటున్నా నేను. చేయొచ్చు, బహుశా కొంతమంది బైబిల్ సరిగ్గా తెలియక చేసేవారు అయ్యి ఉండొచ్చు. బైబిల్ సరిగ్గా తెలియదు మా భక్తులకు, అంధ భక్తులకు అని మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు కదా. ఇప్పుడు మీరు చెప్పగానే క్రైస్తవులను ఎక్కడ అనడం నేను వినలేదు, కానీ అంధభక్తులని క్రైస్తవులను ఎక్కడ అనడం నేను వినలేదు. కానీ కొందరిని అంధభక్తులు అంటారు. అంధభక్తుడు అని అంటే అందులో ఏముందో తెలియకుండా దాన్ని పలికేవాడిని, అందులో ఏముందో తెలియకుండా దాన్ని ఉచ్చరించేవాడిని, ఆ యొక్క దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసుకోకుండా దాడులు చేసేవారిని అంధభక్తులు అంటారు నా దృష్టిలో. దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసుకోకుండా, దేవుడు ఏం చెప్తున్నాడో ఆయన సందేశం ఏంటో తెలుసుకోకుండా దాడులు చేసేవారిని, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోకుండా కేకలు వేసేవారిని, అరిచేవారిని, లేకపోతే దాడులు చేసేవారిని, అలాంటి వారిని అంధభక్తులు అంటారు. దాడులు ఎవరు చేస్తారు, కేకలు ఎవరు చేస్తారు? ఎవరు చేస్తున్నారో మనం సోషల్ మీడియా మొత్తముగా చూస్తా ఉన్నాం. ఎవరో మీరు చెప్తే బాగుంటది, చెప్పరాదు. లేదు, మీరు క్వశ్చన్ వేయాలి కనుక మీరు క్వశ్చన్ వేస్తే నేను ఆన్సర్ చేస్తాను. ఎవరు చేస్తున్నారు అంటున్నా, ఇదే నా ప్రశ్న. ఎవరు చేస్తున్నారు? ఈరోజు క్రైస్తవుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ జరుగుతున్నాయి? చాలా చోట్ల జరుగుతున్నాయి. ఒకవేళ వీడియో షేర్ చేయమంటే నేను షేర్ చేస్తాను. మీరు నేను ఆర్కే బీచ్ లో కొంతమంది యవ్వన బిడ్డలు సువార్త చేస్తూ ఉంటే ఒక ఆయన వెళ్ళి వారిని సువార్త ఆపమంటున్నాడు. ఎట్లా చేస్తారండి మీరు చెప్పండి. ఆర్టికల్ 25 ప్రకారము రైట్ టు ప్రాపగేట్ అనేటువంటి ఆ యొక్క విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆర్టికల్ 25 ప్రకారము నువ్వు ఏ మతాన్నైనా విశ్వసించు, ఏ మతాన్నైనా అంగీకరించు, ఏ మతాన్నైనా ప్రకటన చేసుకొని ఆ యొక్క ఆర్టికల్ 25 చెప్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రకటించుకునే హక్కు కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు, హిందువులు ప్రకటించవచ్చు, ముస్లింలు ప్రకటించవచ్చు, బుద్ధిస్ట్, జైనిస్ట్, సిక్కిజం, ఇక్కడికి ఎవరు వచ్చినా, జొరాస్ట్రిసిజం వారు వచ్చినా, ఎవరు వచ్చినా, యూదులే వచ్చినా వారి మతాన్ని వారు ప్రకటించు. అంటే మానవ హక్కులో ఉన్నదాన్ని మనం మత మార్పిడిని మనం చేసుకోవచ్చు, కానీ బలవంతం ఒక నిమిషం ఏ మతాన్నైనా మనం ఇచ్చిపుచ్చుకోవచ్చు అనేది అది మనకు జీవన విధానంలో కల్పించిన హక్కు అనుకుందాం. కానీ పర్టికులర్ గా మీరు మతమే మారాలని చెప్పి 1కి 2 సార్లు 2కు 10ల సంఖ్యలలో వెంటబడి
వాళ్ళని అనేక రకాల ప్రలోభ పెట్టి అనేక రకాలుగా వాళ్ళని మాట్లాడి మత మార్పిడి చేయించుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఈ యొక్క ఇంటర్వ్యూకి మీరు నన్ను పిలిచారు, బ్రదర్ మీరు రావాలి అని చెప్పి మా యొక్క ఆఫీస్కి ఫోన్ చేశారు, నన్ను మీరు అప్రోచ్ అయ్యారు. అప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చాను. ఇంటర్వ్యూ తీసుకోవడంలో రెండో పద్ధతి కూడా ఉంటుంది. నేనే మీకు ఫోన్ చేసి బ్రదర్ నేను ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటున్నాను, నన్ను మీరు ఇంటర్వ్యూ చేస్తారా అని కూడా అడగచ్చు. ఈ రెండు పద్ధతులు ఉన్నాయి. అంతేకాకుండా ఆ డోర్ పగలగొట్టుకుని వచ్చి ఉపేంద్ర గారు నన్ను ఇంటర్వ్యూ చేయండి అని ఇక్కడ కూర్చుంటే అది ఇంటర్వ్యూ జరిగేటువంటి అవకాశం లేదు, అక్కడ గొడవ జరుగుతుంది. మతం మార్పిడి అనేది నేను అసలు అంగీకరించను. క్రైస్తవుల విషయానికి వస్తే క్రైస్తవులు మత ప్రచారం మాత్రమే చేస్తారు, క్రైస్తవులు మత మార్పిడి చేయరు. అంటే మత ప్రచారానికి మత మార్పిడికి వ్యత్యాసం ఏంది, డిఫరెన్స్? మత ప్రచారం అని అంటే గనక మా దేవుడు గొప్పవాడు అని చెప్పడము అది మత ప్రచారము. మత మార్పిడి అని అంటే గనక ఆ యొక్క వ్యక్తిని మతములో నుంచి మార్చడం. అంటాను కదా, మతము అనే పదాన్నే నేను అసలు నమ్మను. మతం మార్చడానికే కదా నువ్వు మత ప్రచారం చేస్తున్నావు, మార్పిడి కోసమే కదా ప్రచారం. మీ దేవుడు గొప్పవాడు అంటే ఎవడు అడిగిండు మీ దేవుడు గొప్పవాడని? మతము యేసుక్రీస్తు గొప్ప అని చెప్పమని మిమ్మల్ని ఎవరు అడిగిర్రు? మతము అనే పదాన్ని నేను అసలు యేసుక్రీస్తు గొప్పవాడు అంటే రాముడు లేదంటే ఈ ఖురాను వీళ్ళంతా పనికిరాను వాళ్ళు అన్నట్ట. ఎట్లా ఎవరు చెప్పిరు మీకు? వీక్లీ వచ్చేసరికి మీటింగ్లు పెట్టుకొని యేసుప్రభు గురించి గొప్పతనం చెప్పమని మిమ్మల్ని ఎవరు డిమాండ్ చేశారు, ఎవరు అడిగిరు? అంటే దాని అర్థం ఇతరులని మీరు డిగ్రేడ్ చేస్తున్నట్టే కదా. మీరు 2-3 క్వశ్చన్స్ అడిగారు కనుక ఒక్కొక్కటి నేను ఆన్సర్ చేయడానికి ఇష్టపడుతున్నాను. మతము అనే దాన్ని నేను అసలు నమ్మను. కార్ల్ మార్క్స్ అంటాడు కదా, రిలీజియన్ ఈజ్ అన్ ఓపియం ఆఫ్ పీపుల్. మతము అనేది ఒక నల్ల మందు లాంటిది, ఒక మత్తు మందు లాంటిది. ఎవరికైతే మతము అనే పిచ్చి పడుతుందో వాడు ఉద్యోగం మర్చిపోతాడు, వాడు వ్యాపారం మర్చిపోతాడు, వాడు కుటుంబాన్ని మర్చిపోతాడు, సొసైటీలో ఏం జరుగుతుందో వాడు మర్చిపోతాడు, రాజకీయ నాయకులు ఏం చెప్తా ఉన్నారో వారి యొక్క ప్రామిసెస్ మర్చిపోతాడు. మతము అనే పిచ్చి ఎవరికైతే పడుతుందో వాడు ఇవన్నీ కూడా మర్చిపోయి ఒక జెండా కట్టుకునో లేకపోతే బైబిల్ పట్టుకునో లేకపోతే టోపీ పెట్టుకునో దాడులు చేయడం ప్రారంభిస్తాడు. అందుకే రిలీజియన్ ఈజ్ అన్ ఓపియం ఆఫ్ పీపుల్ అంటాడు కార్ల్ మార్క్స్. రిలీజియన్ అనేది, మతం అనేది ఒక మత్తు తప్ప. మనము మార్గాన్ని ఒకవేళ మార్చుకోగలిగితే ప్రతి ఒక్కరు కూడా వారి మార్గాలను వారు మార్చుకోవచ్చు. అంటే ఇప్పుడు మతం అనేది లేదంటారు మీరు కంప్లీట్? నేను ఖచ్చితంగా నమ్ముతాను, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మతము అనేది లేనే లేదు. మానవుడు తన యొక్క రాజకీయాన్ని నడిపించడానికి, మానవుడు తను డబ్బు సంపాదించుకోవడానికి, కొంతమంది జ్ఞానులుగా కనబడేటువంటి వారు వారి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క గోత్రాన్ని, వారి యొక్క ఇంటి పేరుని, వారి యొక్క ఏరియాని పెంచుకోవడానికి వారు మతం అనే పదం ఉపయోగించారు. మీ వే ఆఫ్ స్లాంగ్లోనే మతం అనండి లేదంటే ఆలోచనలు మార్చుకోవడం అనండి. ఒక దేవుడి గురించి మీరు ఒక మీటింగ్ పెట్టి సువార్త ప్రకటిస్తున్నారు అని అంటే ఏంటి దాని అర్థం? దాని ద్వారా మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకుంటున్నారు? దాని ద్వారా దేవుని యొక్క గొప్పతనం చెప్పాలనేది మా సందేశం. అరే మీ దేవుడు గొప్పవాడని పర్టికులర్గా మీరు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంటుంది అంటున్నా. దేవుని గొప్పతనం ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఎట్లా చెప్తారు? దేవుని యొక్క గొప్పతనము చెప్పుట ద్వారా ఆయన యొక్క ఔన్నత్యము, ఆయన యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనము ప్రకటించగలుగుతున్నాం. తద్వారా మానవుణ్ణి తప్పుడు మార్గంలో నుంచి సరైన మార్గంలో మనం పెట్టగలుగుతున్నాం. తప్పుడు మార్గంలో అంటే ఎవరైతే క్రిస్టియానిటీ పుచ్చుకుంటారో వాళ్ళే సరైన మార్గంలో ఉన్నారు, ఇతర వాళ్ళు తప్పుడు మార్గంలో ఉన్నారు అన్నట్ట మీ ఆలోచన ఎట్లా? ఖచ్చితంగా యేసుక్రీస్తుని నమ్ముకో అని చెప్పే ప్రతి ఒక్కరు కూడా త్రాగొద్దు, వ్యభిచారం చేయొద్దు, నరహత్య చేయొద్దు, దొంగిలించొద్దు, దేవుని 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించండి అని చెప్తూ ఉంటాడు. తద్వారా మానవుడు తన యొక్క చెడు మార్గాన్ని విడిచిపెట్టి మంచి మార్గానికి వస్తాడు. అంటే ఇప్పుడు నేను క్రైస్తవ్యం పుచ్చుకోవాలనుకోండి, నేను గతంలో ఒక పచ్చి తాగుబోతును లేదంటే పచ్చి చేయరాని పనులు అన్నీ చేసి ఉన్నాం అనుకోండి, ఇప్పుడు ఉన్న పలంగా బైబిల్ పుచ్చుకుంటే లేదంటే సువార్త చేసుకుంటే ఎట్లా నేను పరిశుద్ధుని అయిపోతానా? ఖచ్చితంగా దేవుడు ఒక వ్యక్తిని పరిశుద్ధుడిగా మార్చగలుగుతాడు. ఎట్లా? కర్మ సిద్ధాంతంలో నువ్వు పాపాలు చేస్తున్నావు కనుక ఆ పాపాలకి నువ్వు పుణ్యాలు చేస్తే ఈ పాపాలు కొట్టివేయబడుతున్నాయి అని చెప్తా ఉంది. మీకు అది సరైనదిగా అనిపిస్తుంది కానీ దేవుడు పాపాలు క్షమిస్తాడంటే మీరు అంగీకరించలేకపోతున్నారు. మేము అంటాం కదా, మానవుడు తప్పులు చేసేసి ఒప్పులు చేస్తే ఆ పాపాలు కొట్టివేయబడవు. ఖచ్చితంగా మానవుడు ఆయన పాపాలు చేశాడు కనుక దేవుని దగ్గరకు వస్తే అతడు పరిశుద్ధంగా మార్చబడతాడు. ఎట్లా అవుతాడు అంటున్నా? అంటే మీ దేవుడు పాపులను కూడా రక్షిస్తాడు అన్నట్టు. ఖచ్చితంగా ఆయన ఉన్నదే పాపులను రక్షించడానికి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని అంటారు కదా, ఆయన దుష్టులను మాత్రమే కాదు, శిష్టులను మాత్రమే కాదు, దుష్టులను కూడా రక్షించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. పాపాలను రక్షించిన వాడు దేవుడు ఎట్లయితాడు మీ కాన్సెప్ట్లో? ఒక మనిషిగా మీరు మంచి చేస్తే నేను పొగుడుతాను, చెడు చేస్తే నేను తిడతాను. తిడతారు. దేవుడు కూడా అదే రీతిగా ఉంటే
మానవుడికి దేవునికి అలాంటి వ్యత్యాసం లేదు. ఒక ఆయన అంటాడు కదా, మీ దేవుడు పదే పదే మీరు పాపులు పాపులు అని అంటారు అని అంటూ ఉంటాడు. మీ దేవుడు పాపులు పాపులు అని అంటూ ఉంటాడు, మీరు పాపులు అంటాడు. వినండి బ్రదర్ జాగ్రత్తగా, మానవుడు పాపాత్ముడే, దేవుడు పాపాత్ముడే. దేవునికి మానవుడికి తేడా ఏం లేదు. మానవుడు పరిశుద్ధుడే, దేవుడు పరిశుద్ధుడే. దేవుడికి మానవుడికి తేడా ఏం లేదు. దేవుణ్ణి మానవుడు అందుకోలేకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే కనుక, మానవుడు పాపాత్ముడు, దేవుడు పరిశుద్ధుడు. ఫిజిక్స్లో 2 పదాలు ఉంటాయి, ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్. వీఆర్ ఫైనైట్ బీయింగ్స్ అండ్ గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్ బీయింగ్. మనము పాపములో నిండిన వారము, దేవుడు అనంతమైన వాడు, దేవుడు పరిశుద్ధుడు. గనుక దేవునిలో పరిశుద్ధత ఉంది, మానవుడిలో పాపం ఉంది. ఈ మానవుడు దేవుని దగ్గరికి ఎప్పుడైతే వెళ్తాడో, ఈ మానవుడు పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడి దగ్గరికి వెళ్తున్నాడు కనుక అతడు కూడా పరిశుద్ధుడిగా మార్చబడతాడు అని చెప్పి మీరు ఒక పెద్ద భ్రమలో ఉన్నారనిపిస్తుంది నాకు. నేనేమంటానంటే మీరే ఇంకా భ్రమలో ఉన్నారేమో అంటాను నేను. ఎట్లా అంటున్నారు? దేవుణ్ణి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా భ్రమలో ఉన్నారు. అంటే బైబిల్ని చదవకుంటే దేవుడిని అర్థం చేసుకున్నట్టేనా? బైబిల్ని చదివితేనే దేవుడు అర్థమవుతాడని నేను చెప్పను. అంటే మీ ఉద్దేశంలో దేవుడు అంటే వేదాలు కూడా చెప్తున్నాయి. యజుర్వేదము 32వ అధ్యాయం 3వ వచనంలో, నా తస్య ప్రతిమాస్తి, నాకు ఎలాంటి ప్రతిమ కూడా లేదు. శ్వేతస్వతర ఉపనిషత్తు 4వ అధ్యాయం 12వ వచనంలో, నా తస్య ప్రతిమ ఆస్తి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. భగవద్గీతలో శ్రీకృష్ణుడే 7వ అధ్యాయం 20వ శ్లోకంలో ఆయన అంటూ ఉన్నాడు కదా, ఎవరైతే ఈ లోక జ్ఞానము చేత నింపబడతారో వారు దేవుణ్ణి పూజించడం మానేసి మెటీరియలిస్టిక్ అంటే ఈ లోక సంబంధమైన వాటి వెనకాల పరిగెడతారు అని అంటాడు. దేవుణ్ణి ఎవరైతే తెలుసుకోలేకపోతున్నారో, ప్రతి మత గ్రంథం కూడా చెప్తుంది, ఖురాన్ కూడా అంటూ ఉంది, దేవుణ్ణి నమ్మలేనివాడు అజ్ఞాని అని చెప్తుంది ఖురాన్. కనుక మనం దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇందాక మంచి టాపిక్ మనం డైవర్ట్ అయినామండి. ఏది విగ్రహారాధన చేయొచ్చా అనేది, దాని మీద ఇంకా మీరు క్లారిటీ ఇవ్వలేదు. అసలు బైబిల్లో విగ్రహారాధన చేయాలా, చేయొచ్చా, చేస్తున్న వారు ఎవరు, నిజంగా చేయొచ్చా చేయలేదా, దీనికి స్కోప్ ఉందా? ఇట్లా బైబిల్లో ఎక్కడ కూడా విగ్రహారాధన అనేది లేనే లేదు. దేవుడు చాలా ఖచ్చితంగా విగ్రహారాధనని ఆయన ఖండించాడు. విగ్రహారాధన ఏమాత్రము కూడా ఆయన అంగీకరించట్లే. సో బైబిల్ని ఎవరైతే విశ్వసిస్తున్నారో వారు ఒకవేళ బైబిల్ చదివినట్లయితే వారికి స్పష్టంగా తెలుసు విగ్రహారాధన చేయకూడదు. కానీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పాపులేషన్ అంతా కూడా దేవుణ్ణే మొక్కుతున్నారు కదా, విగ్రహారాధన చేస్తున్నారు. ఆత్మయున్న దేవుణ్ణి పూజించేవారు ఉన్నారు, సృష్టిని పూజించేవారు కూడా ఉన్నారు. అందుకే ఇందాక నేను చెప్పాను, మోనోథీజం అండ్ పాలిథీజం, ఏకదేవుని ఆరాధికులు, బహుదేవత ఆరాధికులు. ఈరోజు క్రిస్టియన్స్గా వచ్చినంత మాత్రాన అందరూ పరలోకం వెళ్ళిపోతారని అక్కడ బైబిల్ ఎక్కడ కూడా రాయబడలేదు. ప్రభు అంటాడు కదా, ప్రభువా అని పిలిచిన ప్రతి ఒక్కడు కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు అని అంటాడు ఆయన. బైబిల్లో విగ్రహారాధన చేయడానికి లేదు అని మీరు మాట్లాడుతున్నారు, కానీ బయట అయితే విచిత్రం ఏంటంటే, ఇప్పుడు మా హైందత్వంలో ఎట్లుంటుందంటే, పొద్దున్న లేస్తే శ్లోకాలు అవి ఇవి పాటల రూపంలో ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది. ఏది మన గాయత్రి మంత్రం అని చెప్పి ఇతర దేవుళ్ళ పాటలు వస్తుంటాయి. సేమ్ యాజ్ యూజువల్గా క్రిస్టియానిటీలో కూడా ఎట్లా అంటే, మాకు శ్రీనివాస గోవింద అనే ఒక పాట వచ్చింది అనుకో, దాన్ని కన్వర్టెడ్ ఎట్లా వస్తుంది ఇప్పుడు, ఏసయ్య గోవింద అంటే ఈ రకమైన స్లాంగ్స్ తోటి పాటలు రావడం, లేదంటే చర్చిల ముందు కోళ్ళను కోయడం, కొబ్బరికాయలు కొట్టడం, ఏందన్నట్టు ఇది. మీరు మరలా రోమన్ క్యాథలిక్ అండ్ ప్రొటెస్టెంట్ టాపిక్లోకి మనం వచ్చాం కనుక, ఎక్కువగా ఇది జరిగించేది రోమన్ క్యాథలిక్స్ జరిగిస్తారు. అలాగని ప్రొటెస్టెంట్లు జరిగించట్లేదు, అసలు లేరు అని నేను చెప్పట్లేదు. బైబిల్ మీద అవగాహన లేక, బైబిల్లో ఉన్న దేవుని గురించి అవగాహన లేక, అలాంటి ఆ యొక్క ఆచారాలు పాటించేవారు చాలా మంది ఉన్నారు. చాలా మంది కాదు, మోస్ట్ ఆఫ్ 98% అట్లే ఉన్నా అని చెప్తాను నేను. యాక్సెప్ట్ చేస్తారా? అలాంటి స్టేట్మెంట్ మనం ఖచ్చితంగా ఇవ్వలేం. ఇంత పర్సంటేజ్ అని చెప్పడానికి మనం ఏమీ సెన్సెక్స్ తీసుకోలేదు. ఇంత పర్సంటేజ్ అని చెప్పడానికి మనం డోర్ టు డోర్ వెళ్ళి నువ్వు ఏ ఆరాధన చేస్తున్నావని మనం అడగలేదు. అంటే మనం ఎక్కడికి వెళ్ళి వారు ఆరాధిస్తున్నప్పుడు ఫోటోలు వీడియోలు కూడా మన దగ్గర లేవు. కాబట్టి నేనేమంటానంటే, అంటే బైబిల్ మీద అవగాహన లేని వ్యక్తులు కూడా క్రిస్టియానిటీలో చేరొచ్చు. అయితే ఇప్పుడు ఇందాక మీరే అన్నారు కదా, చాలా మందికి తెలియదు, అవగాహన లేక చేస్తున్నారు. క్రైస్తవ్యాన్ని నమ్మాలంటే బైబిల్ అంతా చదివి క్రైస్తవ్యంలోకి రావాలని అదేమి రూల్ ఏమి లేదు. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తే క్రిస్టియానిటీలోకి రావచ్చు. అనంతరము బైబిల్ని చదవడం అనేది చాలా మంచిది. అంటే బైబిల్ ఏం చెప్తుంది, యేసుక్రీస్తు ఏం చెప్తాడు? బైబిల్ అనేక అంశాలు చెప్తూ ఉంటుంది. ఒక అంశాన్ని మనము కోట్ చేసి మనం మాట్లాడడానికి బైబిల్ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా 1100 పైచిలుకు ఆ యొక్క అధ్యాయాలు ఉన్నాయి కనుక మనం ఖచ్చితంగా బైబిల్ ఇది చెప్తుంది అని ఒక స్టేట్మెంట్లో నేను యాజ్ ఎ పాస్టర్గా మీరు అనేకమైన సభలు, సమావేశాలకు, మీటింగ్స్కి వెళ్తూ ఉంటారు కదా, అక్కడ చాలా మంది జనాలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళ సమస్యలు కూడా మీరు కొంతవరకు వింటర్ కావచ్చు. మీకు వింటరా? ఏమన్నా చిన్న సమస్యలతో మీ దగ్గరికి వస్తారా ఖచ్చితంగా దైవజనులు, భక్తులు?
వాళ్ళ సమస్యలు తీర్చే ప్రయత్నం మీరు ఏమైనా చేస్తారా? ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో తీర్చే సమస్యలు ఉంటే ఖచ్చితంగా తీరుస్తాం. ఎట్లా ఒక పాస్టర్గా ఉన్న వ్యక్తి అవతల వ్యక్తుల సమస్యలు ఎట్లా తీర్చగలుగుతాడు? ఎక్కువ మంది వారు తెలియకుండా మాట్లాడేటువంటి విషయం ఏంటి అని అంటే కనుక, పాస్టర్లు అంటే నెత్తి మీద చెయ్యేస్తారు, ప్రార్థన చేస్తారు, ఆమెన్ అంటారు, వెళ్ళిపో అయిపోయిందని అనుకుంటారు. కానీ కొంతమంది సేవకులు, నా లైఫ్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నట్లయితే, ఎవరైనా మెడికల్గా వారు దెబ్బతిన్నట్లయితే, ఎవరైనా ఒకవేళ ఆరోగ్యపరంగా వారు దెబ్బతిన్నట్లయితే, వారికి ఏదైనా చిన్న చిన్న హెల్ప్ చేయాలనుకుంటే కనుక ఆర్థికంగా అలాంటి హెల్ప్లు చేస్తూ ఉంటాం. ఎవరైనా ఫీజులు కట్టలేకపోతే అలాంటి వారికి ఫీజులు కట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరైనా కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే అలాంటి పరిస్థితుల్లో మాకున్న దాంట్లో హెల్ప్ చేయడానికి చాలా మంది ప్రయత్నం చేస్తారు. కేవలము నేను ఒక్కడనే కాదు, చాలా మంది హెల్ప్ చేసేవారు. పాస్టర్లు అంటే హెల్ప్ చేస్తారా? అందరూ అని నేను చెప్పట్లేదు, మరలా మనము అందరికీ ఆపాదించడానికి లేదు, కొందరు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. కానీ ఎక్కువ మోతాదులో పాస్టర్లు అని అంటే అవతల వ్యక్తుల ఉన్న జీతాన్ని కాస్త దశమ భాగాల రూపంలో తీసుకుని పీడించే వ్యక్తులే, లేదంటే ఎంతసేపు ఆర్థికంగా బలపడడానికి ప్రయత్నించే వాళ్ళే అని చెప్తుంటారు కదా. దశమ భాగము అనేది పాత నిబంధనలో ఉన్నటువంటి అంశం. అది యాకోబు అనేటువంటి ఆ యొక్క సంతానం నుంచి ఈ యొక్క దశమ భాగం అనే అంశం ప్రారంభమవుతుంది. వాస్తవానికి అబ్రహాం అనే ఆయన మెల్కీజెదెక్ అనే ఆయనకి దశమ భాగం ఇస్తాడు. అక్కడి నుంచి మనం దశమ భాగం చూడొచ్చు. కానీ యాకోబు అనే ఆయనకి 12 మంది బిడ్డలు ఉంటారు. వారిని 12 గోత్రాలుగా మేము చూస్తూ ఉంటాం. అందులో ఒక గోత్రము లేవి గోత్రము. ఈ లేవి గోత్రానికి ఎలాంటి స్వాస్థ్యం అంటే తెలుసు కదా, ఆస్తి వారికి ఇవ్వలే, ఆస్తిలో భాగం ఇవ్వలే. ఎందుకో తెలుసా, దేవుని మీద ఆధారపడేటువంటి ఈ యాజకుడు, దేవుని సేవ చేసుకునే ఈ యొక్క సేవకుడు ఎవరి డబ్బు పైన ఆశించకూడదు. రెండోదిగా అతనికి ఆస్తుపాస్తులు ఏవి కూడా ఉండకూడదు, అతను కేవలం దేవుని పైన ఆధారపడాలి అని చెప్పి దేవుడు అతనికి స్వాస్థ్యం ఇవ్వద్దు అని చెప్పాడు. అయితే మరి అతను బ్రతకడానికి పోషణ కావాలి కదా. సో అప్పుడు దశమ భాగం అనేది ఏర్పాటు చేశాడు. ఈ 11 మంది ఆస్తి తీసుకున్నారు కనుక ఈ 11 మంది ప్రతి ఒక్కరు కూడా వారి వారి పనుల్లో దశమ భాగము వారు చెల్లించాల్సిందే. ఈ దశమ భాగం ద్వారా, ఈ దశమ భాగం తీసుకున్నట్టు ద్వారా ఈ లేవీయుడు కూడా ఈ 11 మందితో సమానం అయిపోతాడు. దేవుడు ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు. ఆ 11 మందితో పాటు ఈ 12వ వాడిని కూడా ఆయన సమానం చేస్తాడు. అయితే ఈ దశమ భాగంలో మీరు అడిగినటువంటి టాపిక్ నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దశమ భాగం ఏర్పాటు చేసింది కేవలము లేవీడు తినేయడానికి మాత్రమే కాదు, ఆ దశమ భాగాన్ని దాయాలి. ఆ దశమ భాగము దాచినప్పుడు అనేక అంశాలు ఇందులో వస్తూ ఉంటాయి. ఒకటి, దేవుని యొక్క యాజకుడు ఒక అతి పరిశుద్ధ స్థలంలో ఆయన అడుగు పెడతాడు. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఆయన అడుగు పెట్టినప్పుడు ఆయన ఏదైనా పాపం చేస్తే అక్కడే ఆయన చనిపోతాడు. ఇప్పుడు యాజకుడు చనిపోయిన వెంటనే తన ఫ్యామిలీ, తన బిడ్డలు రోడ్డు మీద పడిపోవాలి. అలా పడిపోకుండా ఉండి నిమిత్తము ఆ దశమ భాగం ఏదైతే దాచిపెట్టబడిందో ఈ యొక్క యాజకుడు కుటుంబానికి దాన్ని ఇచ్చి, అమ్మ మీరు చక్కగా ఏదైనా కొనుక్కుని మీరు సెటిల్ అవ్వండి అని ఆ యొక్క మిగతా యాజకులు ఈ యొక్క ధనాన్ని ఇస్తారు. రెండోదిగా దశమ భాగం తీసుకున్న ఏ యాజకుడు కూడా ఆస్తులు కొనుక్కోవడానికి, పొలాలు స్థలాలు కొనుక్కోవడానికి వీల్లేదు. దశమ భాగం తీసుకున్న యాజకుడు అతను వినియోగించుకుని మందిరం యొక్క డెవలప్మెంట్కి ఆ యొక్క దశమ భాగాన్ని వాడాలి. బయట భిక్షాటం చేసుకునేవారు ఉంటారు. ఆనాటి కాలంలో ఎవరికైతే రోగాలు ఉన్నాయో, లెపర్సీ, మచ్చలు, పొడలు ఇలాంటి వారు ఉన్నారో వారు ఆలయం లోపలికి రానిచ్చేవారు కాదు. ఊరిలో అందరితో నివసించడానికి అంగీకరించేవారు కాదు. అలాంటి సమయంలో ఆ యొక్క షెల్టర్ లేని వారికి షెల్టర్ కల్పించే బాధ్యత ఈ దశమ భాగందే. వారికి అనారోగ్యం వస్తే వైద్యం చేయించాల్సిన బాధ్యత ఈ దశమ భాగందే. ఎవరైనా ఒక అనాథ చనిపోతే ఆ శవాన్ని తీసుకెళ్లి పాతి పెట్టాల్సిన బాధ్యత యాజకుడిదే, ఆ దశమ భాగం. ఈ రోజు ఆ రకంగా ఎంతమంది చేస్తున్నారు? ప్రాక్టికల్గా మాట్లాడండి. గతంలో జరిగిన చరిత్రలను ఆధారంగా పెట్టుకొని ఇప్పుడు కూడా అట్లా ఉందంటే దీన్ని నమ్మశక్యంగా లేదు. దశమ భాగం అనే రూపంలో తీసుకున్న ఆర్థిక వనరులంతా కూడా ఎంతమంది మీరు చెప్పిన రకంగా వాడుతున్నారంటే? ఈరోజు దశమ భాగం అనేది నూతన నిబంధనలు లేదు. దశమ భాగం అనేది పాత నిబంధనలు ఉంది. నూతన నిబంధనలో ఫ్రీ విల్ ఆఫరింగ్ అంటాం. అంటే ఎవరు ఇష్టము కొలది, ఎవరు ఎంత ఇవ్వగలిగితే స్వతహాగా మనము ఆ యొక్క దశమ భాగం చెల్లించవచ్చు. 10% ఇవ్వాలని లేదు, 20% ఇవ్వాలని లేదు. మీరు కోల్గేట్ అనే ఆ యొక్క పేస్ట్ గురించి అందరికీ కూడా తెలుసు. విలియం కోల్గేట్ ఆయన పేరు. ఆయన కుటుంబం ఈరోజు 90% దశమ భాగం ఇస్తున్నారు. ఈరోజు నూతన నిబంధన వచ్చేసరికి ఇంతే దశమ భాగం ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఎవరు స్వేచ్ఛ కొలది వారు దశమ భాగం ఇవ్వచ్చు. ఆ దశమ భాగాన్ని సేవకుడు తన యొక్క, కానీ దశమ భాగం అనేది ఇవ్వడం మ్యాండేటరీ అనేటట్టు ఇప్పుడు ఉంది కదా, దాన్ని ఎట్లా చెప్తారు మీరు? దశమ భాగము మ్యాండేటరీ అనేది అది పాత నిబంధన వరకు మాత్రమే.
నూతన నిబంధన వచ్చేసరికి దశమ భాగం మ్యాండేటరీ ఇప్పటికి కంటిన్యూ అవుతుందండి అది. ఆ రకమైన పరిస్థితులు ఇప్పటికి ఉన్నాయి. మీరు ఎందుకు దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు? నిజాలు మాట్లాడితే బాగుంటుంది. ప్రాక్టికల్ ఏం జరుగుతుందో చెప్తే. నేను ప్రయత్నం చేయట్లేదు. దశమ భాగం ఇవ్వాలి అని డిమాండ్ చేసేటువంటి సేవకులు బహుశా ఉండొచ్చు. కొంతమంది పాస్టర్లు దేవుళ్ళ పేర్లు చెప్పి ఆర్థికంగా బలపడడానికి, ఆర్థికంగా వనరులు సంపాదించుకోవడానికి భక్తుల్ని పీడించుకొని తింటున్నారు అంటే మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా? యాజ్ ఏ పాస్టర్ గా చెప్పండి. నేను కొంతమంది జ్యోతిష్యులు వారు బ్లాక్ మెయిల్ చేసి, అరే నేను ఇది జరిగిపోతుంది మళ్ళీ మొదటికి వస్తున్నారు, నేను మళ్ళీ మొదటికి వస్తున్నారు. నేనేమంటున్నా, పాస్టర్లు దశమ భాగాల రూపంలో ఆర్థికంగా బలపడడానికే ఉపయోగిస్తున్నారు, భక్తుల పేర్లను వాళ్ళని పీడిస్తున్నారు అని చెప్తారు. దాన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయాలంటే మీరు మళ్ళీ మీరు జాతకం చెప్తారు, చిలక జ్యోతిష్యం చెప్పేటోడు ఆడు అది కాదు. నేను చెప్పింది మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? నేను చెప్పాలనుకుంటున్న అంశము, ప్రతి దాంట్లో మోసగాడు ఉంటాడు. ఇఫ్ దెర్ ఈజ్ వైట్ దెర్ షుడ్ బి బ్లాక్. తెలుపు ఉంటే నలుపు ఉంటుంది, మంచి ఉంటే చెడు ఉంటుంది, చీకటి ఉంటే వెలుగు ఉంటుంది. అలాగే మంచివారు ఉన్న చోట ఖచ్చితంగా చెడ్డవారు. అరే మీరే ఇందాక అన్నారు కదా, మేము ప్రతి వారం మీటింగ్లు పెట్టి మా దేవుని యొక్క గొప్పతనం చెప్తామని చెప్తారు. అంటే ఏంది దేవుని యొక్క గొప్పతనం అంటే ఇదేనా? దేవుని పేరు వాడుకొని ఎవరైనా ఏదైనా చేయొచ్చు అనేదేనా మీరు చెప్పే గొప్పతనం? మీరు ప్రతిదీ ఉదాహరణలు చెప్తుంటే మీ గ్రంథంలో గట్ల లేదా అని చెప్తున్నారు. అట్లా కాదు, గ్రంథంలో ఉన్నదా లేదా, హైందత్వంలో ఉన్నదా లేదా పక్కన పెడితే బైబిల్ గురించే నేను మాట్లాడుతున్నా. దీన్ని నేను చెప్పేవన్నీ యాక్సెప్ట్ చేస్తారా చేయరా? మీరు కేవలము మీరు బైబిల్ గురించే మాట్లాడుతున్నాను అంటున్నారు కనుక మరి నేను కూడా సొసైటీలో జరిగేవి ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ రిలీజియన్స్. మీరు బైబిల్నే టార్గెట్ చేసి మాట్లాడతాను అనేది కరెక్ట్. బైబిల్ టార్గెట్ కాదు. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ రిలీజియన్స్, మతాల గురించి నేను మాట్లాడుతాను. మీలాంటి పాస్టర్లు ఏమంటారు అంటే రామాయణం కంటే, మహాభారతం కంటే, ఖురాన్ కంటే బైబిల్ చాలా గొప్పది, బైబిల్ చాలా పరిశుద్ధమైంది, బైబిల్ చాలా సనాతనమైంది అని చెప్తుంటారు. అంటే వాళ్ళతో కంపారిజన్ పెట్టుకున్నప్పుడు మీకంటే ఒక స్పెషాలిటీ ఉండాలి కదా. కానీ బైబిల్ని నమ్ముకొని ఇలా కూడా జరుగుతుందని నేను చెప్తున్నా. దట్స్ ఇట్. బైబిల్ని నమ్ముకుని లేదా దేవుని పేరు చెప్పి మోసగాళ్ళు ఇప్పటి నుంచే కాదు బ్రదర్, అది ఇప్పటి నుంచో జరుగుతూ ఉంది. సృష్టి ప్రారంభం నుంచి కూడా మంచి ప్రవక్తలు ఉన్నారు, చెడ్డ ప్రవక్తలు ఉన్నారు. రైట్. ఇదే అడుగుతున్నా, చెడ్డ సేవకులు ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఎవరిని పాస్టర్గా నమ్మాలి ప్రజలు, ఎవరిని పాస్టర్గా అంగీకరించాలి, ఎవరిని దైవజనులుగా మీరు చూడాలి, లేదంటే ఎవరు నిజమైన భక్తులుగా మీరు అంగీకరించాలి? వెరీ సింపుల్గా అతని యొక్క లైఫ్ స్టైల్ చెప్తుంది అతను నిజమైన పాస్టరా లేకపోతే అబద్ధికుడా అనేది అతని లైఫ్ స్టైల్ చెప్తుంది. కానీ రహస్యంలో చేసే పాపాలు ఎవ్వరూ కూడా కనిపెట్టలేం. ఈరోజు పాస్టర్లో మంచి ఉందా లేదా, లేకపోతే ఆ వ్యక్తిలో మంచి ఉందా లేదా అని మనం చూసే కంటే ప్రభు యొక్క వాక్యం ఏమంటుందంటే కనుక నన్ను చూడండి, నా మార్గంలో నడవండి అని చెప్తా ఉన్నాడు ప్రభు. మనం మనుషులను చూసి మోసపోయే కంటే ప్రభువును చూద్దాం, ప్రభు వైపు నడుద్దాం. తద్వారా మంచి సొసైటీని మనము ఏర్పాటు చేసుకోగలుగుతాం. అంటే కేవలం దేవుడిని నమ్మాలంటారు మీరు? ఎస్, ఖచ్చితంగా. మీలాంటి పాస్టర్లు, ఫాదర్లు వీళ్ళని నమ్మాల్సిన అవసరం లేదు. మాలాంటి పాస్టర్లను మాత్రమే కాదు, అసలు ఏ మనిషిని కూడా నమ్మొద్దు అని బైబిల్ చెప్తా ఉంది. కారణం ఏంటంటే మనిషి అన్నాక ప్రతి ఒక్కరిలో కూడా మోసం ఉంటుంది, ప్రతి ఒక్కరిలో కూడా మంచి ఉంటుంది, ప్రతి ఒక్కరిలో కూడా చెడు కూడా ఉంటుంది. పాస్టర్ మంచివాడు, పూజారి చెడ్డవాడు, ముల్లా చెడ్డవాడు, పాస్టర్ ఒక్కడే మంచివాడు అనేది నా ఉద్దేశం కాదు. ఖచ్చితంగా మంచి చెడులు అనేవి ప్రతి చోట కూడా ఉన్నాయి. మీరు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు ఇంటరాక్ట్ అయ్యే సందర్భంలో ప్రైజ్ ది లార్డ్ అని అనుకుంటారు కదా, అంటారు, డెఫినెట్లీ అంటారు కదా. ఖచ్చితంగా. ఏంటి ప్రైజ్ ది లార్డ్ అంటే దానికి ఉండాల్సిన ప్రత్యేకత లేనిది? ఎందుకు ప్రైజ్ ది లార్డ్ అంటారు? ప్రైజ్ ద లార్డ్ అంటే దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. డెఫినెట్లీ మ్యాండేటరీ నాది. అంటే విషస్ రూపంలో ప్రైజ్ ది లార్డ్ అనుకుంటారు కదా, అలా చెప్పుకోవడం మంచిది. అదొక హెల్దీ ఎన్విరాన్మెంట్ని తీసుకొస్తుంది కదా. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ని మనం తెచ్చుకోగలుగుతాం. మీరు బయట ఎవరు ప్రైజ్ ది లార్డ్ చెప్పినా మళ్ళీ రిటర్న్ ప్రైజ్ ది లార్డ్ అంటారు కదా. ప్రైజ్ ది లార్డ్ చెప్తాం. రైట్ అంటారు కదా మనస్ఫూర్తిగా. ఒకసారి ప్రైజ్ ది లార్డ్ అనండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అనండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. జై శ్రీరామ్. నోరు ఆగింది మీది. నాకు మీకు ఒక్క నిమిషం, మీరు ఇందాక ప్రైజ్ ది లార్డ్ అన్నారు కదా, నేను కూడా ప్రైజ్ ది లార్డ్ అన్నా కదా. అంటే మిమ్మల్ని కన్వే చేయడానికి, మిమ్మల్ని కంఫర్ట్ జోన్లో ఉంచడానికి నేను కూడా ప్రైజ్ ది లార్డ్, మీ దేవుడిని ఆరాధించినట్టే కదా నేను. రైట్. మరి నేను జై శ్రీరామ్ చెప్పిన తర్వాత మీరు నన్ను కంఫర్ట్ చేయడానికి మీరు ఎందుకు జై శ్రీరామ్ అన్నారు? ఐఎమ్ లివింగ్ ఇన్ ఏ సెక్యులర్ కంట్రీ. నేను లౌకిక రాజ్యంలో ఉంటా ఉన్నాను. లౌకిక రాజ్యానికి నన్ను అడిగితే నా పర్సనల్ డెఫినేషన్ ఏమని చెప్తాను తెలుసా? లౌకిక రాజ్యం అంటే ప్రైజ్ ద లార్డ్ చెప్పు అని నేను నిన్ను ఇబ్బంది పెట్టకూడదు, జై శ్రీరామ్ చెప్పు అని నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకూడదు. ఇక్కడ ఇబ్బంది ఏముంటుంది? ఇప్పుడు నేను మీ మతాన్ని గౌరవించినప్పుడు మనం కూడా అవతల వ్యక్తుల్ని, అవతల మతాల్ని గౌరవించాలి కదా. అదే కదా మానవత్వం, వ్యక్తిత్వం. ఖచ్చితంగా ప్రైజ్ ద లార్డ్ చెప్పాలని లేదు, ఖచ్చితంగా జై శ్రీరామ్ చెప్పాలని లేదు.
నమస్తే అని మనం చెప్పుకోవచ్చు, లేకపోతే మనము హలో హాయ్ అని చెప్తే మీకు వచ్చే ఇబ్బంది ఏంటంటున్నా. జై శ్రీరామ్ అని చెప్తే మీకు వచ్చే ఇబ్బంది, నేను ప్రైజ్ ది లార్డ్ అని చెప్పినప్పుడు నాకు వచ్చే ఇబ్బంది లేనప్పుడు మీరు జై శ్రీరామ్ అని చెప్తే సరే, నేను జై శ్రీరామ్ చెప్పాలంటే నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. జై శ్రీరామ్ అంటా ఉన్నారు కదా, వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ జై శ్రీరామ్? దాని యొక్క ప్రారంభం ఏంటి? ఎక్కడి నుంచి ప్రారంభమైంది? జై అంటే వర్ధిల్లాలి, రామ్ అంటే రాముని యొక్క ఆలోచనలు కానీ రాముని విధి విధానాలు వర్ధిల్లాలని చెప్తాను. నేను అడుగుతా ఉన్నాను, ఏంటి దాని ప్రారంభం ఏంటి? రామాయణంలో ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో ఎక్కడైనా జై శ్రీరామ్ అనే పదం ఉందా? ఒకవేళ అలా ఉందని మీరు చూపిస్తే నేను చెప్పడానికి సిద్ధమే. ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో జై శ్రీరామ్ అనే పదం లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది జై శ్రీరామ్? తెలియదు, కానీ జై శ్రీరామ్ అనాలి, నేను అన్నాను కాబట్టి నువ్వు కూడా అనాలని చాలా మంది ఫోర్స్ చేస్తున్నారు. ఈ ప్రశ్న కేవలం ఉపేంద్ర గారికి మాత్రమే కాదు, ఈ జవాబు నేను ప్రతి ఒక్కరికి కూడా అందించాలని ఆశపడుతున్నాను. ఎక్కడి నుంచి వచ్చింది? దాని యొక్క ఆరిజిన్ ఏంటి? ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది? నేను చెప్తున్నా కదా, 1980లో రామానుజన్ అనే ఒక టీవీ సీరియల్ తీశాడు. ఆయన రామాయణం అనే దాని మీద టీవీ సీరియల్ తీశాడు. ఆ యొక్క టీవీ సీరియల్లో వానర సైన్యము యుద్ధానికి వెళ్తూ వారు జై శ్రీరామ్ అనే నినాదాన్ని చాంటింగ్ని అక్కడ వారు వినియోగించారు. అక్కడ మొట్టమొదటిగా జై శ్రీరామ్ అనే పదాన్ని మనం అక్కడే విన్నాం. 1980 వరకు కూడా జై శ్రీరామ్ అనే పదము ఎవ్వరూ ఎక్కడ వినియోగించలే. బహుశా ఎవరైనా కొద్దిమంది అక్కడక్కడ వినియోగించి ఉండొచ్చు, కానీ దీనికి ప్రాముఖ్యత ఎక్కడ సంతరించుకుందంటే ఆ టీవీ సీరియల్లో సంతరించుకుంది. అనంతరము కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఆ యొక్క బాబ్రే మసీద్ కూల్చేటప్పుడు జై శ్రీరామ్ చెప్పి అక్కడ పెద్ద గొడవ చేశారు. మరికొంతమంది ఆర్ఎస్ఎస్ వారు జై శ్రీరామ్ చెప్పి అక్కడి నుంచి దాన్ని ఈ యొక్క చాంటింగ్ని, ఈ యొక్క పదాన్ని వారు ఉచ్చరిస్తూ ఉన్నారు తప్ప వాస్తవానికి జై శ్రీరామ్ చెప్పేవారికి ఇది ఎక్కడ ప్రారంభమైంది, దాని ఆరిజిన్ కూడా తెలియదు. జై శ్రీరామ్ చెప్పాలి. అండ్ నెంబర్ 2, నేను ఒక మాట చెప్తే ఇబ్బంది ఏందంటున్నా. నాకు రాముని యందు విశ్వాసం లేదు, నాకు రాముడు దేవుడని నేను నమ్మట్లేదు. రాముని యందు రాముడు అంటే ఎవరో కూడా బహుశా నాకైతే తెలుసు, చాలామందికి రాముడు ఏంటో కూడా తెలియదు. అలాంటప్పుడు నాతో జై శ్రీరామ్ చెప్పించడం వల్ల మీకు వచ్చిన ఉపయోగం ఏంటి? ఏదో మీ దురద తీరత తప్ప దానివల్ల వచ్చిన ప్రయోజనం. నాకు కూడా జీసస్ మీద నమ్మకం లేదు, యెహోవా మీద నమ్మకం లేదు. అది ఎక్కడో ఆయన ఎట్లా పుట్టిండో తెలియదు, ఎవరికి పుట్టిండో తెలియదు, అయినా నేను ప్రైజ్ ది లార్డ్ చెప్పట్లేదా? మిమ్మల్ని చెప్పమని ఎవరు ఫోర్స్ చేయలేదు బ్రదర్. నేను రాముడు ఎవరో తెలియదు అని అన్నారు కదా మీరు. ఈ మాట ఈ స్టూడియోలో అంటున్నారు, బాగుంది. ఇది హైందవ సోదరులు ఉంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. రాముడు ఎవరో తెలియదు అని ఈ రకంగా కించపరిచి మాట్లాడడం అయితే మంచిది లేదు. నేను నా స్టేట్మెంట్ నేను చెప్పట్లే. ఎవరెవరైతే కొంతమంది జై శ్రీరామ్ అని చెప్పమని ఇతరులని ఇబ్బంది పెడుతున్నారో, మీకు రాముడు ఎవరో తెలియందే వాల్మీకి రామాయణం రాసిందన్నట్టు తెలుసు, రామాయణంలో ఏం జరిగిందో తెలుసు, చరిత్రలన్నీ కూడా చెప్పగలుగుతున్నారా? ఈ శ్లోకాలన్నీ కూడా నేను అందుకే ఒక కోట్ చేస్తున్నాను. నేను అంటే నాట్ మీ, మీరు అంటే నాట్ యూ. ఇక్కడ నేను ఒక కమ్యూనిటీని ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను, క్రిస్టియన్ కమ్యూనిటీ. మీరు అంటే నేను ఒక సనాతన ధర్మాన్ని ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను. కొంతమంది సనాతన ధర్మ భక్తులు లేదా ప్రచారకులు వారు ఏం చేస్తున్నారంటే జై శ్రీరామ్ చెప్పి అంటున్నారు, బలవంతం పెడుతున్నారు, కొడతారేమో అని చెప్పి జై శ్రీరామ్. సనాతన ధర్మంలో భక్తులు ప్రచారకులు ఉండరు, సంస్కృతి సాంప్రదాయాల్ని పాటించే నిజమైన హిందువులు ఉంటారు. నేను ఇప్పుడు మీకు వీడియోస్ షేర్ చేస్తాను, నేను సనాతన భక్తుడిని అని చెప్పిన వారిని ఒక 10ల సంఖ్యలో టెన్స్ ఆఫ్ వీడియోస్ నేను షేర్ చేస్తాను. నేను సనాతన భక్తుడిని అంటారు వారు, నేను సనాతన భక్తుడిని అంటారు. ఇప్పుడు వీరు సరే ఎవరైనప్పటికీ పోనీ హిందూ సహోదరులు అందామా, వారు కూడా మా సహోదరులే. హిందూ సహోదరులు అందామా, ఈ హిందూ సహోదరుల్లో అందరూ కాదు, కొందరే, చాలా తక్కువ మంది హిందువులంతా మా సోదరులు అంటున్నారు, కానీ జై శ్రీరామ్ అంటే మీరు అని అంటున్నారు. నేను చెప్తా ఉన్నాను కదా బ్రదర్, నేను ఒక సెక్యులర్ కంట్రీలో ఉన్నాను, నాకు రాముని యందు విశ్వాసం లేదు, నేను రాముడిని దేవుడిగా నమ్మట్లేదు. రాముని గురించి రాముడిని నేను జై కొట్టాల్సిన అవసరం నాకు లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే నాకు నచ్చితే ఖచ్చితంగా 100 సార్లు జై శ్రీరామ్ చెప్తాను, నాకు నచ్చితే 100 సార్లు 1,00,000 సార్లు జై శ్రీరామ్ చెప్తాను. నాకు నచ్చకపోతే చెప్పాల్సిన. రాముడు లేడని మీరు ఎట్లా చెప్తారు? రాముడు లేడు అనే స్టేట్మెంట్ ఇంటర్వ్యూ మొత్తంలో నేను ఎప్పుడు ఇవ్వలే. రాముడు లేడని కొందరు అనుకుంటున్నారని చెప్పాను. రాముడిని నమ్మట్లేదు కొందరని నేను చెప్తా ఉన్నాను. నేను రాముడు లేడు అనే స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, రాముడు ఉన్నాడు అనే స్టేట్మెంట్ కూడా నేను ఇవ్వట్లేదు. సరే, కొందరైనా కూడా కొందరి గురించి అన్న ఇప్పుడు రాముడు లేడని వాళ్ళు ఎట్లా అనుకుంటారని మీరు ఎట్లా చెప్తున్నారు? ఈరోజు చాలా మంది జై శ్రీరామ్ అంటున్నారు, కానీ అసలు ఆ శ్రీరాముడు ఏం చేశాడో కూడా వారికి తెలియదు. శ్రీరామ రాజ్యం కావాలంటున్నారు, కానీ శ్రీరాముడు ఏం చేశాడో వారికి తెలియదు. ఈరోజు చాలా మంది జై శ్రీరామ్ అంటున్నారు, తర్వాత రాముని రాజ్యం కావాలి అని అంటున్నారు.
నేను అడుగుతున్నాను, జై శ్రీరామ్ అంటే ఏంటో చెప్పాను. రాముడు రాజ్యం ఎలా ఉంటుందో కూడా నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. రాముడు రావణాసురుని చంపిన తర్వాత తన సహోదరుడైన విభీషణుడు అంత్యక్రియలు చేయాలి. అలాంటి సమయంలో రాముడు ఆ యొక్క అంత్యక్రియలకి అలౌ చేయడేమో, ఎందుకంటే రాముడికి చాలా ద్రోహం చేశాడు కదా, అంత్యక్రియలకి ఇతన్ని అలౌ చేయడేమో అని భయపడతా ఉంటే విభీషణ్ను పిలిచి ఒక చక్కటి మాట అంటాడు కదా, మరణాంతారి వైరాని అని అంటాడు. ఈ యొక్క మాట మనము యుద్ధకాండలో చూడొచ్చు. మరణాంతాని వైరాని అని అంటే గనక దానికి అర్థం ఏంటో తెలుసా? మరణముతోనే మా మధ్యన ఉన్నటువంటి వైరము పోయింది, ఇక మీదట నీ అన్న నాకు కూడా అన్నయ్య అంటాడు. ఎలాగా, ఏ రీతిగా అన్న అవుతాడు? ఏదో ఒక సందర్భం ఉండాలి కదా, ఏదో ఒక అంశం ఉండాలి కదా. ఏ రీతిగా అవుతాడంటే కనుక విభీషణుడు రాముడు ఇద్దరు కూడా మంచి స్నేహితులు. అందుకే ఆయన అంటాడు కదా, నీ అన్న నాకు కూడా అన్నే అని అంటాడు. రాముని రాజ్యం అని అంటే శత్రువును సహితము ప్రేమించేటువంటి రాజ్యము రాముని రాజ్యం. ఈరోజు సొంత దేశంలో వారిని హింసిస్తూ ఉన్నారు. ఇది మీ దేశం కాదంటున్నారు, మరి ఎవరి దేశం ఇది? ఇది హిందూ దేశం అంటున్నారు. ఇది సెక్యులర్ కంట్రీ. నీకు నిజంగా హిందూ దేశం వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఇండియా కంటే నేపాల్లో హిందూస్ ఎక్కువ, దాదాపుగా 91% ఉన్నారు. అది హిందూ దేశంగా మొన్నటి వరకు ఉండేది. నువ్వు అక్కడికి వెళ్ళిపో, నా దేశంలో ఉండే హక్కు నీకు లేదు. నా దేశము నా హిందూ సహోదరులది, నా దేశము క్రైస్తవ సహోదరులది, నా దేశము నా ఇస్లాం సహోదరులది. అంతేకాదు ఎవరొచ్చినా ఆదరించే దేశము నా యొక్క లౌకిక రాజ్యం. నీకు నిజంగా హిందూ దేశం కావాలంటే మారిషస్ అనే ఒక ఐలాండ్ ఉంది, అక్కడికి వెళ్ళిపో. దాదాపుగా ఈస్ట్ ఆఫ్రికాలో 50 నుంచి 60% వరకు కూడా అక్కడ ఆ యొక్క ఐలాండ్లో హిందూస్ ఉన్నారు. నువ్వు అక్కడికి వెళ్ళిపో. ఎవరైతే ఇది నా దేశం అంటున్నారో నా దేశంలో ఉండే హక్కు అలాంటి వారికి లేదు. అంటే జై శ్రీరామ్ అని అంటే దాని వెనకాల ఇంత అంతరార్థం ఉందని చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఏమన్నారు, మీరు మాట్లాడుతూ రాముడు చాలా గొప్ప వ్యక్తి, గొప్ప ఆలోచనలు కలిగిన వ్యక్తి, మానవత్వం కలిగిన వ్యక్తి అని అన్నారు. మరి అలాంటప్పుడు రామాయణమే లేదు, అసలు రామాయణం జరగలేదు, కల్పితం అని అంటున్నారు కదా కొంతమంది. కానీ రాముణ్ణి మీరు ఇంత ఆదర్శంగా తీసుకున్నారు కదా, చదివిరా మీరు ఎప్పుడన్నా పూర్తిగా రామాయణం మహాభారతం ఎప్పుడన్నా బుక్ పట్టుకున్నారా? చదివిరా? ఏదో నేను చదవడానికి ప్రయత్నం చేస్తాను, చదివాను, కంప్లీట్. ఇంత చదివిన తర్వాత కూడా, మా దేవి దేవతల గొప్పతనం తెలిసిన తర్వాత కూడా ఇకనన్నా బైబిల్ని వదిలేయాలనే ఆలోచన మీకు ఎప్పుడు రాలేదా? లేదు, ఎప్పుడు రాలేదండి. అంటే రామాయణం గొప్పతనం చదివిన తర్వాత మళ్ళీ రాముడిని నమ్మాలనే ఆలోచన ఎప్పుడు రాలేదా? ఏ మత గ్రంథం చదివినా నా స్టడీ ప్రకారము ఒక్కడై ఉన్న దేవుడు కనబడతా ఉన్నాడు. పూర్తి భ్రమలో ఉన్నారని అంటాను నేను, అంతే. బహుశా మీరే రైట్ అయి ఉండొచ్చు, నేను అజ్ఞానిని అయి ఉండొచ్చు, నాకు తెలివి లేకపోయి ఉండొచ్చు. గ్రంథాల మీద రాముడు గొప్పోడని మీరే అంటున్నారు. ఇప్పుడు గొప్పోడైన మాత్రం అతను అనుసరిస్తే తప్పేంది అని నేను అంట, ఆయన ఆలోచనలు అనుసరిస్తే తప్పేంది అని. మేకింగ్ మై పాయింట్ వెరీ క్లియర్. రాముడిని అనుసరించమనే నేను చెప్తా ఉన్నాను, రాముడిని అనుసరించాలి అని నేను చెప్తా ఉన్నాను. కానీ రాముడిని అనుసరించకుండా చాలామంది రాక్షసుల్ని అనుసరిస్తూ ఉన్నారు. దానికి వీరు రాముడు ఈ స్టేట్మెంట్ తప్పు. దీన్ని దానికి వీరు రాముడు పేరు వినియోగించుకుని రాక్షసుని అనుసరిస్తున్నారు అనే మీ స్టేట్మెంట్ తప్పు. పేరు తప్పు. వీరు చెడ్డ దారి పట్టిస్తున్నారు. ఫాల్స్ అలిగేషన్ ఇది. లేదు, ఖచ్చితంగా రాముడు ఎప్పుడు ఎవరిని కూడా స్త్రీలను వివక్షణ చేసి నడిపించలే. రాముడు స్త్రీలను చాలా గౌరవంగా చూశాడు. అవును. రాముడు ఎప్పుడు కూడా ఎవరిని అన్యాయంగా మతము పేరు చెప్పి కొట్టలే, తిట్టలే. మీరు ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో ఇలాంటి ఇన్సిడెంట్ ఒక్కటి చూపించిన మీరు అన్నారు కదా, నేను ఖచ్చితంగా బైబిల్ని విడిచిపెట్టడానికి సిద్ధమే. ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో రాముడు ఎప్పుడు ఎవరిని మతం పేరు చెప్పి కొట్టలే, ప్రతి మతాన్ని కూడా పరమత సహనం కలిగి జీవించాడు. ఎవరు కొడుతున్నారు అంటున్నా? ఎవరు మతం మార్చమని ఎవరు కొడుతున్నారు? మహిళల్ని ఎవరు వేధిస్తున్నారు? ఎవరిని ట్యాగ్ చేస్తూ మాట్లాడుతున్నారు మీరు? వైజాగ్ బీచ్లో కొంతమంది యవ్వన బిడ్డలు వారు సువార్త చేసుకుంటూ ఉంటే ఒక ఆయన వచ్చి భయంకరమైన పదజాలం, అవి కనీసం ఒక సేవకుడిగా నేను ఉచ్చరించలేను, అలాంటి పదాలు వాడి ఒక వేశ్యని ఎలాగైతే తిట్టారో ఆ రీతిగా ఆ యొక్క వ్యక్తి తిట్టారు. ఇప్పుడు దీన్ని రామరాజ్యం అని నేనైతే అనుకోవట్లేదు. తిట్టారని మీరు అంటున్నారు, మీరు చెప్తే నేను వింటున్నా. ప్రాక్టికల్గా ఆడ ఏం జరిగిందో నాకు తెలియదు కదా. నా దగ్గర ఆ వీడియో ఉంది, మీకు షేర్ చేయమంటే ఐఎమ్ రెడీ టు షేర్ దట్ వీడియో. మా దగ్గర కూడా ప్రార్థనల పేరు మీద చర్చిలకు పిలిపించి పాస్టర్లు అమ్మాయిల్ని లైంగికంగా వేధించిన సందర్భాలు, సన్నివేశాలు చాలా ఉన్నాయి. మీకు కావాలంటే పెడతాం వీడియోలు, ఎన్ని కావాలి. ఇప్పుడే రీసెంట్గా నాకు ఒక వీడియో షేర్ చేశారు. ఒక పూజారి మైనర్ బాలికను 2 సంవత్సరాలు చైన్స్తో కట్టేసి ఆమెను లైంగికంగా వేధించాడు. ఆమెకు సరిగ్గా ఫుడ్ పెట్టలేదు, ఆమెకు సరిగ్గా మోషన్ కూడా వెళ్ళనివ్వలేదని ఆ యొక్క వీడియోలో న్యూస్లో నేను కూడా చూసి వచ్చాను.
అగైన్ ఐ రిపీట్, అంటే మహిళల్ని వేధిస్తే రామరాజ్యం కాదన్నట్టు ఖచ్చితంగా మహిళలను వేధిస్తే, మీ బైబిల్లో చెప్పిండా, ఖచ్చితంగా జీసస్ చెప్పిండా, మహిళలను వేధిస్తే అది రామరాజ్యము కాదు, అది క్రీస్తు రాజ్యము కాదు, అది అల్లా కోరుకున్న రాజ్యము అంతకంటే కానే కాదు. ప్రతి మత గ్రంథంలో కూడా రాముడు స్త్రీలను గౌరవించాడు, క్రీస్తు స్త్రీలను గౌరవించాడు. అల్లాహ్ అనేటువంటి ఆ దేవుడు స్త్రీలను చాలా ప్రేమగా చూసుకున్నాడు. ఆయన గనుక స్త్రీలను కొట్టి ఇది రామరాజ్యము, అమాయకులైన దళితుల మీద దాడి చేసి ఇది రామరాజ్యము, పేదవారి దగ్గరికి వెళ్ళి వారిని కులం పేరుతో దూషించి ఇది రామరాజ్యము అని అంటే, నేను ఖచ్చితంగా చెప్తాను, రాముని రాజ్యము ఈ రీతిగా ఉండేది కానే కాదు. రాముని రాజ్యం చాలా ప్రత్యేకమైనది. ఆయన స్త్రీలను ప్రేమించాడు, గౌరవించాడు. ఆయన దళితుల్ని సహితము ఆయన ప్రేమించాడు అంటాను నేను. ప్రతి కమ్యూనిటీని సరిగ్గా ఆయన ప్రేమించి దగ్గరికి తీసుకున్నాడు అంటాను నేను. రాముని రాజ్యం ఒకసారి మీలాంటి పాస్టర్లు మా హిందూ దేవి దేవతలను నమ్ముతున్న భక్తుల ఇంటికి ఒకసారి రండి. మీరు ఏ రకమైన మర్యాదలు జరుగుతాయి, ఏ రకంగా ఆహ్వానం ఇస్తాం, ఏ రకంగా ఆతిథ్యం స్వీకరిస్తారు అనేది మీరే చూస్తారు. ఎవరు చెప్పిరు మతాల పేరు మీద కొడతారు, లేదంటే కులాన్ని దూషించి కొడతారు అనేది మీరు చెప్పేది అయితే దీన్ని రాంగ్గా పోర్ట్రేట్ చేయడమే అంట నేను. బహుశా బ్రదర్ సోషల్ మీడియాలో మీరు లేకపోవచ్చు, రోజుకి నా పనే సోషల్ మీడియాలో మరి మీరు లేదు అని అంటే, జరిగేటువంటిది లేదు అని అంటే మరి మీరు లేరనే నేను అనలేము. ఎందుకనంటే రోజుకి పదుల సంఖ్యలో టెన్స్ ఆఫ్ వీడియోస్ మాకు షేర్ అవుతూ ఉంటాయి. ఇక్కడ దాడి జరిగింది, అక్కడ దాడి జరిగింది, ఇక్కడ ఇలా చేశారు, అక్కడ అలా చేశారని చాలా చోట్ల. అరే దాడి జరిగింది అంటారేందండి? చేయక ఏం చేయాలి? మీలాంటి పాస్టర్లు లేదంటే కొంతమంది క్రిస్టియన్లో పనిచేసే వాళ్ళు హాస్పిటల్లో ఒక పేషెంట్ వీక్నెస్ని తెలుసుకొని ఆయన పక్క బెడ్రూమ్ పోయి నీకు ఇంకో 3-4 రోజుల్లో నువ్వు డిశ్చార్జ్ అయిపోతున్నావు అని ఆడ ముందే ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏసునామములు నువ్వు ఇంకో 4 రోజుల్లో డిశ్చార్జ్ అయిపోతున్నావు, నాకు నైట్ జీసస్ కల్లోకి వచ్చి చెప్పిండు, వాళ్ళని నాకు రకంగా పోర్ట్రేట్ ప్రొవోక్ చేయడం. లేదంటే ఇంకొక కొన్ని రోజుల్లో నీకు ఒక ఉద్యోగం వస్తుంది, నీ కొన్ని రోజుల్లో ఆర్థికంగా మీరు బలపడతారు, ఇలా చెప్పడం. ఈ రకంగా దీన్ని ఎట్లా అంటారు? బ్లాక్మెయిలింగ్ చేసి మీరు మత మార్పిడి చేసుకుంటూ కూర్చుంటే హిందువులు ఇంకా సపరేట్గా ఇంట్లో కూర్చోవాలన్నా ఎట్లా, ఏ రకంగా చెప్తున్నారు? క్రైస్తవుల్లో ఖచ్చితంగా దొంగలు ఉన్నారు, దొంగ సేవకులు దొంగలు కాదు అనేది నేను ఒప్పుకుంటాను. కొంతమంది కాదు, మాక్సిమం ఉన్నారని చెప్తా నేను. కానీ మాక్సిమం ఉన్నారని చెప్తా నేను. కానీ యాక్సెప్ట్ చేస్తారు. కానీ మాక్సిమం అనే మాట నేను అంగీకరించను. మీరు ఇంటర్వ్యూ మొదటి నుంచి ఇప్పటి వరకు మా క్రిస్టియన్స్ని కొడుతున్నారు, దాడులు చేస్తున్నారు అంటున్నారు. క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారు? లంబడి కొడక చంపేస్తాం, కత్తులతో నరికేస్తాం. చాలామంది ఎంతమంది వీడియోలు కావాలి మీకు? నేను పేర్లు చెప్పలేను, కానీ పాస్టర్ల ముసుగుల్లో ఒక రౌడీ లెక్క, ఒక గూండాల లెక్క ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు? మీరు చూస్తలేరా అలాంటి వీడియోలు? ఒక వ్యక్తి అంటాడు, క్రైస్తవానికి ఇప్పటి నుంచి ఒక సైడే చూసిర్రు, కాయిన్కి ఇంకో వైపు ఉంటుంది, మేము ఏందో చూపిస్తాం, తలలు నరుక్కుంటా పోతాం. ఎంతమంది నరుకుతారండి? మీరు ఇలా వార్నింగ్ ఇచ్చుకుంటా పోతే హైందవ సమాజం కావచ్చు, ఇతర సమాజం చూసుకుంటూ ఉండాలి. అయితేనే మంచి వాళ్ళు హిందువులు. లేదు మీకు దాడికి ప్రతి దాడి అనే రకంగా సమానం చెప్తే హిందూ వాళ్ళు చెడ్డవాళ్ళు, అంతే కదా మీరు చెప్పేది? లేదు బ్రదర్, దీన్ని ఖచ్చితంగా మనము సవరించుకోవాల్సిన అవసరం ఉంది. సవరించండి, ఎంత సవరిస్తారో మీరు. ఖచ్చితంగా దీన్ని మనం సవరిద్దాం. ఎలా అని అంటే కనుక, హిందూ దేవీ దేవతలను ఎవరైనా తిడితే ఖచ్చితంగా ఆ వ్యక్తి మీద చట్టపరమైన, మరలా చెప్తున్నాను, చట్టపరమైన చర్యలు తీసుకోండి. దానికి మేము కూడా సపోర్ట్ చేస్తాం. మీ దేవుళ్ళు విగ్రహాలు, మీ దేవుళ్ళు చెవులుండి వారు వినరు, కళ్ళుండి చూడరు, నోరుండి మాట్లాడలేరు, ఇలాంటి స్టేట్మెంట్లు ఎవరైనా పాస్ చేస్తే, లేదు హిందువులు నరుకుతాం చంపుతాం అని అంటే, ఇలాంటి స్టేట్మెంట్లు ఎవరైనా పాస్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుందాం. బ్రదర్ మనం వాడిని కొడదాం రండి అంటే నేను రాలేనేమో, కానీ చట్టపరమైన చర్యలు తీసుకుందాం అంటే ఖచ్చితంగా వెళ్దాం. అతన్ని మనం ఫస్ట్ ఎడ్యుకేట్ చేద్దాం. అయినా సరే అతని యొక్క స్వభావం మారకపోతే ఖచ్చితంగా మనకి కాన్స్టిట్యూషన్ రైట్స్ ఉన్నాయి, అతని మీద మనం కేసు పెడదాం, మనం ఖచ్చితంగా పోరాడదాం. తప్పితే దాడులు చేయడానికి ఎవరికి హక్కు లేదు బ్రదర్. మనము లౌకిక రాజ్యంలో ఉన్నాం, మనకు ఒక చట్టం ఉంది, ఆ చట్టానికి చాలా గౌరవం ఉంది, న్యాయస్థానాలు. అంటే ఇదంతా నేను ఎందుకు అంటున్నా అంటే, దాడులు అనేవి కేవలం క్రైస్తవ్యం మీదనే జరగట్లేదు, క్రైస్తవ్యంలో కూడా ఇలాంటి అల్లరి ముఖర్లు చాలా మంది ఉన్నారని చెప్తున్నా నేను. ఖచ్చితంగా దానికి మనం అంగీకరించాల్సిందే. ఒక అఘోరీగా చెప్పుకుంటున్న ఒక ఆమె ఊచకోతకు వస్తాను, నరుకుతాను అంటుంది ఆమె. ఒక పాస్టర్ అంటాడు, ఇక్కడి నుంచి మీరు ఇందాక చెప్పినట్లుగా రెండో సైడ్ చూపిస్తామంటాడు, ఇంకో వైపు ఉంది. ఇంకో పాస్టర్ అంటాడు నరుకుతాం అంటాడు ఇంకొక పాస్టర్. ఒక ముల్లా అంటాడు ఆ యొక్క పగడాల అనే వ్యక్తిని 4 కోస్తానంటాడు. ఇలాంటి వారు అందరి మీద
చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నేను ఏమంటానంటే పరమత సహనము అందరూ కలిగి ఉండాలి. అందుకే మేము 4 సిరీస్ లాంచ్ చేసాం. పరమత సహనం అందరు కలిగి ఉండాలని మీరు చెప్తున్నారు. మీకోసం నేను ప్రైజ్ ది లార్డ్ చెప్తే మీరేమో ప్రైజ్ ది లార్డ్ అంటున్నారు, కానీ నా కోసం నేను జై శ్రీరామ్ చెప్పమంటే చెప్తలేరు. ఇక్కడే మీ వ్యత్యాసం ఏందో అర్థమైంది. మీరే నీతులు చెప్తారండి. ఇక్కడే మత మార్పిడి కనిపిస్తుంది బ్రదర్. మత మార్పిడి. నేను మిమ్మల్ని మీ మతాన్ని నేను గౌరవించినప్పుడు నా మతాన్ని మీరు గౌరవించకపోతే దాన్ని అహంకారం అంటారండి. మీకు మత మార్పిడి ఎట్లయితుంది? మీ దృష్టిలో గౌరవం అంటే ఖచ్చితంగా జై శ్రీరామ్ చెప్తేనే గౌరవం ఉన్నట్లు, లేకపోతే లేనట్లు. నేనైతే మీరు జై శ్రీరామ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, ఎగ్జాంపుల్ ఊగిపోలేదు కనుక మీ మతాన్ని మీ పేరు సార్, మీ పేరు? నా పేరు రవీంద్రనాథ్. రవీంద్రనాథ్ బ్రదర్ అని చెప్తే మీకు గౌరవం ఇచ్చినట్టు. అవునండి. రవీంద్రనాథ్ అన్నా కూడా సరే ఇంచుమించు ఒకటే ఏజ్ గ్రూప్ కాబట్టి పర్లేదు. అరే రవీంద్రనాథ్ అంటే మీకు ఎట్లా కాలుతుంది? మంచిది కాదు. గివ్ రెస్పెక్ట్ అండ్ గెట్ రెస్పెక్ట్. రైట్. నేను మీకు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు వేర్ యూ హావ్ గివెన్ మీ టు రెస్పెక్ట్. ఇది రెస్పెక్ట్ కి సంబంధించింది కాదండి. ఇది నేను మిమ్మల్ని గౌరవించినప్పుడు ఆబ్వియస్లీ మీరు కూడా నన్ను గౌరవించాలి. లేదు మీరు ఇక్కడే దొరికిపోయారు. మీరు నేను మీ మతాన్ని గౌరవించినప్పుడు మీరు కూడా నా మతాన్ని గౌరవించడం అది మీ భాగ్యము. అది మీకు అది కామన్ సెన్స్ లేకపోతే నేనేం చేయాలి? నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇదే ఒక ఇంటర్వ్యూ. ఇదే విజయ్ ప్రకాష్ ఏం పేరు? విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఇదే ఒక ఇంటర్వ్యూలో ఒక వ్యక్తి యాంకర్ గారు జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అని అన్నాడు. ఆయన ఎందుకు అన్నావు అని అంటే రైట్, నువ్వు నా మతాన్ని గౌరవించిన ఆబ్వియస్లీ నేను కూడా నీ మతాన్ని గౌరవిస్తా అని చెప్పాడు. అది కదా హ్యూమినిటీ. మరి మీ దగ్గర ఎందుకు అది లేదు? ఇలాంటి కొంతమంది వ్యక్తుల వల్లనే ఇలాంటి మత ఘర్షణలు జరుగుతున్నాయని అంట. నేను దీన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఆయన చెప్పాడు, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయము. అరే ఆయన చెప్పినప్పుడు మీరు ఎందుకు చెప్పారండి? ఇది ప్రశ్న. మీరు ఎందుకు చెప్పారంటున్నారు? ఒక్కటే సింపుల్, జై శ్రీరామ్ నేను ప్రైజ్ ది లార్డ్ అని చెప్పిన, మీరు ఎందుకు చెప్పారు జై శ్రీరామ్ అని? జై శ్రీరామ్ అని నేను ఎందుకు చెప్పనో కూడా చెప్పాను. ఇది లౌకిక రాజ్యం అని తెలుసు. జై శ్రీరామ్ ఆరిజిన్ ఏంటో నాకు తెలుసు, ఎక్కడి నుంచి ఉద్భవించిందో నాకు తెలుసు. నెంబర్ 3, నేను మరలా చెప్తున్నాను, శ్రీరాముడిని నేను దేవునిగా నమ్మట్లే. శ్రీరాముడిని యందు నాకు విశ్వాసం లేదు గనుక నేను జై శ్రీరామ్ చెప్పాల్సిన అవసరం. అరే మాకు కూడా జీసస్ అంటే నమ్మకం లేదండి, కానీ మిమ్మల్ని గౌరవించడానికి మేము ప్రైజ్ ది లార్డ్ అంటున్నాం కదా. దీనినే మత మార్పిడి అంటారు బ్రదర్. మళ్ళీ మతం మొదటికి వచ్చి నన్ను ఎక్స్ప్లెయిన్ చేయండి. మత మార్పిడి చేయదలుచుకుంటే క్రైస్తవ సోదరుల కంటే ఎక్కువ ఎవడన్నా చేస్తాడా మత మార్పిడి? మత మార్పిడి చేయదలుచుకుంటే, మత మార్పిడి ప్రొవోక్ చేయదలుచుకుంటే క్రిస్టియన్స్ కంటే ఎక్కువ ఎవరైనా చేయగలుగుతారా? క్రిస్టియన్స్ ఎప్పుడు మతము మార్చలేదు. మార్చారా? మారుతారా? గ్రామ స్థాయిలో మనం ఒక అంశం దాటిపోయాం. ఆ అంశం మాట్లాడుకున్న తర్వాత పర్ష్యూర్ మనము దానికి వెళ్దాం. చెప్పండి. మీరు ఖచ్చితంగా మత మార్పిడి చేస్తున్నారంటాను. వచ్చిన దగ్గర నుండి ప్రైజ్ ది లార్డ్ చెప్పమని కానీ, బైబిల్ గొప్పదని చెప్పమని కానీ, యేసుక్రీస్తుకి జై కొట్టమని కానీ నేనైతే అడగలే. మీరు స్వతహాగా మీరు చెప్పారు ఇది లౌకిక రాజ్యం. నన్ను మీరు ఇందాక నుండి కూడా ఇంటర్వ్యూ ప్రారంభమైన మొదలు జై శ్రీరామ్ చెప్పాలి, జై శ్రీరామ్ చెప్పాలి, దీన్నే మత మార్పిడి. ఎందుకు చెప్తలేరు? ప్రచారం వేరు, మత మార్పిడి చెప్పాలి. అందుకే చెప్పాను, మత ప్రచారము అని అంటే కనుక సువార్త ప్రకటించడం, వారి దేవుణ్ణి వారు ప్రకటించుకోవడం, ఇది మత ప్రచారం. చాలామంది పల్లకీ సేవ చేస్తూ ఉంటారు, ఇది మత ప్రచారమే. చాలామంది తీర్థాలు పెడతా ఉంటారు దేవుళ్ళకి, అది మత ప్రచారమే. చాలామంది ఆ యొక్క పూజలు ఆ రోడ్ల మీదే వారు చేస్తూ ఉంటారు, ఇది కూడా మత ప్రచారమే. పల్లకి సేవలు మేము గుడిలోనే చేస్తాం, గుడి ఆవరణలోనే చేస్తాం. రోడ్డు మీద చేసే పల్లకి సేవ నేను చాలా చూపిస్తాను మీకు. ఎక్కడ చేస్తారు? అది కూడా మత ప్రచారమే. చాలా మంది పాంప్లెట్లు పంచుకుంటున్నారు, రాముడు చాలా గొప్పవాడు అంటున్నారు. ఇస్కాన్ లో ఉన్నటువంటి కొంతమంది సహోదరులు వారు పాంప్లెట్ పంచే సంస్కృతే క్రిస్టియానిటీలో మొదలైంది కదా. వీరు గ్రామ స్థాయిలో ఇప్పుడు చేస్తున్న క్రిస్టియన్స్ గ్రామ స్థాయిలో చేస్తున్న తతంగం ఏంటండి? ఒక వ్యాన్ కట్టుకొని, ఒక మైక్ కట్టుకొని యేసు గురించి ప్రవచనాలు మొత్తం పాంప్లెట్ల రూపంలో పంచుకుంటే అవసరం ఏముంది అంటున్నా. మీ క్వశ్చన్ నేను కరెక్ట్ చేస్తాను బ్రదర్. గ్రామాల్లోనే కాదు పట్టణాల్లో కూడా మరింత ఎక్కువగా విస్తారంగా సువార్త జరుగుతుంది. అందుకే నేను మరలా చెప్తున్నాను, బలవంతంగా జరుగుతుందంట. నేను బలవంతంగా అంటే ఎవరినైనా జుట్టు పట్టుకుని లాక్కొస్తే అది బలవంతం, ఎవరినైనా చెయ్యి పట్టుకుని లాక్కొస్తే అది బలవంతం. అవతల వ్యక్తికి ఇష్టం లేకపోయినా నువ్వు ఖచ్చితంగా జై శ్రీరామ్ చెప్పాలంటాం బలవంత మత మార్పిడి. బలవంతంగా నాతో మత మార్పిడి చేపించారని ఇష్టం ఉంటే స్వతహాగా అతను వచ్చి ఈ దేవుని దగ్గరకు వస్తే నాకు రోగం పోతుంది,
ఈ దేవుని దగ్గరికి వస్తే నాకు రక్షణ వస్తుంది, ఈ దేవుని దగ్గరికి వస్తే నాకు మంచి జరుగుతుంది, నేను పరిశుద్ధ జీవితం జీవించగలుగుతాను అనేది ఇలానే వందల సంఖ్యలో మార్పిడి, అది మత మార్పిడి కాదు. నువ్వు యేసుని కనుక నమ్మితే నీకు దాదాపు 15 ఏళ్ల నుంచి పిల్లలు పుడతలేరు, పిల్లలు పుడతారని చెప్పి కన్వర్ట్ చేసుకున్న సందర్భాలు కానీ, లేదంటే నువ్వు యేసుని కనుక నమ్మితే నువ్వు ఆర్థికంగా బలపడతావు సంవత్సర కాలం లోపే అని చెప్పి ఈ రకంగా మాయ మాటలు చెప్పి మమ్మల్ని కన్వర్ట్ చేయించారని వందల సంఖ్యలో కేసులు ఉన్నాయి, కంప్లైంట్స్ ఉన్నాయి, ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇంతకంటే భయంకరమైన ఎలిగేషన్స్ నా దగ్గరికి కూడా చాలా వస్తూ ఉంటాయి. ఏంటో ఎలిగేషన్స్ అంటే, చెయ్యి చూసి సంవత్సరం తర్వాత లేకపోతే 6 నెలల తర్వాత ఏం జరగబోతుందో చెప్తాడంటే, ఇది ఒక రకమైన బ్లాక్మెయిల్. కనీసం 7th క్లాస్ 5th క్లాస్ కూడా పాస్ అవ్వలేని వాడు గ్రహాలు సహకరించట్లేదు అంటాడు. నీకు ఆస్ట్రానమీ తెలుసా? అసలు మిల్కీవే ఏంటో తెలుసా? బ్లాక్ హోల్ థియరీ ఏంటో తెలుసా? అసలు పైన ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఇవేమీ తెలియవు, కానీ గ్రహాల గురించి చెప్తాడు. శనిగ్రహం నీ వైపు అదోలా చూస్తుంది అంటాడు. అసలు శనిగ్రహం అంటే ఏంటి? ఎలా? అమ్మతేజ లాంటి వాళ్ళు వ్యక్తులు ఎక్కడో ఉన్న లోపల కూర్చున్న మనుషుల్ని పిలిపించి నీకు యేసయ్య ఉద్యోగం ఇవ్వబోతున్నాడు అని అంటే తప్పులేదు, కానీ కొంతమంది వ్యక్తులు చేతులు చూసి ఏదో గ్రహాలు జాతకాలు చెప్తే మీకు తప్పు పడుతున్నారంటే మీరు చాలా గొప్ప మనసు అని. అంటే ఇప్పుడు ఉపేంద్ర గారి దృష్టిలో అవతల వారు తప్పు చేస్తున్నారు కనుక యువతల వారు కూడా తప్పు చేస్తారంటారా? లేదు, మనం అలాగా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా మనం అందరినీ మేలుకొల్పాలి. అందుకే మేము 4 సిరీస్ దింపాం, అందులో ఒకటి మేలుకొల్పుతాం అనే సిరీస్ దింపాం. ఈ మేలుకొల్పడం ఏంటి అని అంటే కనుక, ఎవరైతే నిద్ర వ్యవస్థలో ఉన్నారో వారిని మేలుకొల్పుతాం. చాలామంది ఆధ్యాత్మికము అని చెప్పి మోసపోతూ ఉన్నారు. కేవలం ఒక క్రిస్టియానిటీకి మనం ఆపాదించొద్దు, హిందూయిజంకి మనం ఆపాదించొద్దు, ఇస్లాంకి మనం ఆపాదించొద్దు. ఖురాన్ ఒకవేళ మీరు చూసినట్లయితే తాయిత్ కట్టమని ఎక్కడ ఖురాన్లో లేదు. దయ్యాలు వదలు కొడతానని చెప్పి బూడిద మొహాల మీద పూయమని ఎక్కడ లేదు. ఒకవేళ హిందూయిజం మనం తీసుకున్నట్లయితే గ్రహాలు చూసి నువ్వు రేపు ఏం జరుగుతుందో చెప్పు, జాతకాలు చూసి నువ్వేం జరుగుతుందో చెప్పు. అసలు ఎలా నువ్వు భవిష్యత్తును చెప్పగలుగుతావు? నీకు అంత భవిష్యత్తు తెలిస్తే రేపు నీకు ఏం జరగబోతుందో తెలుసుకుని దాని నుంచి నువ్వు తప్పించుకోవచ్చు కదా. రేపు ఎక్కడ నీకు ₹1,00,00,000 దొరుకుతున్నాయి తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆ ₹1,00,00,000 సూట్ కేసు తెచ్చుకోవచ్చు కదా. లేదు, అవేం నీకు తెలియదు, కానీ ఎదుటివాడి జాతకం చెప్తావు. మరికొంతమంది పాస్టర్లు, నేను ఒకరిని ఉద్దేశించి నేను చెప్పను, నూనె అమ్ముకునేవాడు ఒక ఆయన, కచ్చిఫ్లు అమ్ముకునేవాడు ఒక ఆయన, పండ్లు అమ్ముకునేవాడు ఒక ఆయన, ₹10 నూనె సీసాని 500కి ₹1000 అమ్మిన వారు ఉన్నారు. ₹7 ₹5 ఖరీదు చేసేటువంటి కచ్చీఫ్ 500కి అమ్ముకున్న వారు ఉన్నారు. ఒక డజన్ అరటిపళ్ళు ₹40కో ₹50కో బండి మీద అమ్మితే బేరమాడే నువ్వు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి డజన్ అరటిపళ్ళు ₹1000 కొనుక్కుంటాం. ఈరోజు మతము అనే పేరట, విశ్వాసం అనే పేరట ప్రజలు మోసపోతూ ఉన్నారంటాను నేను. అది ఈ మతం ఆ మతం అని కాదు, ప్రతి మతంలో కూడా మోసగించేవారు ఉన్నారు, ప్రతి మతంలో మోసపోయేవారు ఉన్నారు. సో ఎప్పుడు మీరు ఇందాకేదో మేలుకొల్పు అనే కాన్సెప్ట్ అన్నారు కదా, ఏంటి దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? అది ఎలా దానిలో ఉన్న కార్యాచరణలు ఏంటంటే, మేము మొత్తం 4 సిరీస్ లాంచ్ చేసాం బ్రదర్. ఈ 4 సిరీస్లో ఒకటి ప్రశ్నిస్తాం. నువ్వు ప్రశ్నిస్తే మేము ప్రశ్నిస్తాం. నువ్వు ఏ మతమైనా, నువ్వు ఏ విశ్వాసమైనా, నువ్వు గనక బైబిల్ని అనవసరంగా ప్రశ్నిస్తే నేను నీ గ్రంథంలోది ప్రశ్నిస్తాను. నువ్వు గప్చిప్గా ఉండు, మేము కూడా మా పని మేము చేసుకుంటాం. రెండోది మేలుకొలుపుతాం. ఎవరు ప్రశ్నించినా ఎవరు ప్రశ్నించకపోయినా, ఎవరు మా మత గ్రంథాన్ని అన్నా అనకపోయినా, ఎవరైతే నిద్ర వ్యవస్థలో ఉన్నారో అలాంటి విశ్వాసుల్ని, కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు, సేవకుడు అంటే క్రైస్తవులకు మాత్రమే సేవకుడు కాదు, అందరికీ సేవకుడు. సో ఎవరైతే నిద్ర వ్యవస్థలో ఉన్నారో ఆధ్యాత్మికంగా వారిని మేలుకొలుపుతాం. మూఢాచారాల్లో, ఇంకా సూపర్స్టిషియస్ బిలీఫ్స్లో, ఇంకా రకరకాల నరబలు నమ్మేవారిని, లేకపోతే తాయితులు కట్టుకునేవారిని, గ్రహాలను చూసి మోసపోయేవారిని, ఇలాంటి వారందరినీ కూడా మేలుకొలుపుతాం. మూడోదిగా సత్యాన్ని ప్రకటిస్తాం. కొంతమంది సత్య సువార్త అనే పేరు చేత, కొంతమంది ధర్మ ప్రచారం అనే పేరు చేత వారు అసత్యాన్ని ప్రకటిస్తున్నారు. మేమైతే సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. మూడోదిగా. నాలుగోదిగా అనవసరంగా గ్రంథాల జోలికి వస్తే నీ గ్రంథంలో ఏముందో నీకే బోధిస్తాం. మా గ్రంథంలో ఏముందో మీకు ఎట్లా తెలుస్తుంది? మీరు చదవరు, మీరు అనుసరించరు కదా బ్రదర్. మా గ్రంథాలలో ఎట్లుందో మీలాంటి వ్యక్తులకు ఎట్లా తెలుస్తా అంటే, మీరు చదవరు, అనుసరించరు, వాటి మీద నమ్మకం లేనప్పుడు ఎందుకు చదవాల్సి వస్తుంది? నేను చదవకుండానే రామాయణం గురించి కోట్ చేశానే.
నేను చదవకుండానే ఋగ్వేదము యజుర్వేదం నుంచి కోట్ చేశానే, నేను చదవకుండానే ఖురాన్ నుంచి కోట్ చేశానే. నాకు దేవుడు ఇచ్చినటువంటి పరిమితమైన జ్ఞానంలో ప్రతిదాన్ని కూడా నేను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ఉన్నాను. నేను అంటాను కదా, ఐఎమ్ ఎ లెర్నర్, నేర్చుకుంటా ఉన్నాను, నేర్పుతూ ఉన్నాను. హైందత్వంలో కోట్ చేయడానికి ఏం మిస్టేక్స్ ఉన్నాయని అనుకుంటున్నారు మీరు? ఆ లెక్కన చూసుకుంటే బైబిలే మొత్తం మిస్టేక్స్ అని చెప్తాను నేను. మనం మిస్టేక్ల గురించి మాట్లాడుకునే కంటే అందులో ఉన్న సత్యాన్ని మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా మేలుకొల్పగలుగుతాం. నేను మాత్రమే కాదు, యాజ్ ఏ మీడియా పర్సన్గా మీలాంటి వారు కూడా మేలుకొల్పాలి. హిందూ కాబట్టి హిందూనే మేలుకొలుపుతాను, పాస్టర్ని కాబట్టి క్రిస్టియన్నే మేలుకొలుపుతాను. కానీ కాదు, ఈరోజు సొసైటీని మనం మేలుకొల్పాలి. గవర్నమెంట్, పాలిటిక్స్ ఇప్పుడు నడిచేది మతము అనే ఆ యొక్క కాన్సెప్ట్ మీద వారు నడుస్తూ ఉన్నారు. ప్రజలకు ఏమాత్రం మంచి జరగట్లే, ప్రజలకు ఏమాత్రం మేలు జరగట్లే. టీనేజర్స్ ప్రాముఖ్యంగా కొంతమంది ధర్మ ప్రచారం పేరుతో టీనేజర్స్ని ఆకర్షించి గూగుల్ పేలు, ఫోన్పేలు పెడతారు. మేము ఎప్పుడు ఏ గూగుల్ పే, ఫోన్పే పెట్టరా? క్రైస్తవ్యాన్ని ప్రచారం చేస్తున్నామంటూ టీనేజర్స్ని ఆకర్షించుకుని వారు కూడా వారిని వారి యొక్క స్వార్థానికి వినియోగించుకుంటూ ఉన్నారు. కనుక ఇలాంటి వారి నుంచి టీనేజర్స్ని మనం మేలుకొలుపుదాం. ఇలాంటి వారి నుంచి కొంతమంది అమాయకమైన భక్తుల్ని మనం మేలుకొలుపుదాం. వీరి యొక్క ఉచ్చులో నుంచి వారిని మనం బయటకు తీసుకురాగలిగితే ఒక మంచి లౌకిక రాజ్యాన్ని మనం కట్టుకోగలుగుతాం. తద్వారా అందరినీ గౌరవించుకోగలుగుతాం. సో ఎట్లా నమ్మకం ఉందా మీకు లౌకిక రాజ్యం భవిష్యత్తులో ఏర్పడుతుంది అనే అంశం మీద? ఖచ్చితంగా నా దేశం పట్ల, నా లౌకిక రాజ్యం పట్ల నాకు చాలా నమ్మకం ఉంది. సో ఎప్పటికైనా సరే ఈ మతాలు అనేవన్నీ కూడా పక్కకెళ్ళి మానవత్వంతో, లౌకిక రాజ్యంతో ఖచ్చితంగా మనం ముందుకు సాగగలుగుతాం. అయితే ఇది రవీంద్రనాథ్ వలనో, ఇది ఒక ఉపేందర్ గారి వలనో కాదు, ప్రతి ఒక్కరు కూడా మేలుకొల్పాలి. ఇందాక ఒక కాన్సెప్ట్ మర్చిపోయినాం. సరే, రామాయణం, మహాభారతాలు లేదంటే ఖురాన్ ఇవన్నీ పక్కన పెడితే బైబిల్ యొక్క గొప్పతనం ఏందనంటే దాన్ని ఇంకా ఫుల్ఫిల్ చేయలేదు మీరు. ఎందుకు అనుసరించాలి బైబిల్ని? అంతా కొంతవరకు చదివిన, కొంతవరకు తెలుసుకున్న మీలాంటి వ్యక్తులు బైబిల్ నుంచి మీరు ఏం గ్రాస్ప్ చేసుకున్నారు, ఏం రిసీవ్ చేసుకున్నారు అన్నట్టు? వాస్తవానికి బైబిల్ అనేది ఒక గ్రీక్ పదము. దాన్ని గ్రీక్లో బిబ్లియోస్ లేదా బిబ్లియా అని అంటారు. బిబ్లియోస్ అనగా ఏ కాంబినేషన్ ఆఫ్ బుక్స్, గ్రంథాల కలయిక, లేదా ద బుక్స్ అంటే గ్రంథాల యొక్క కలయిక. అందుకే అందులో 66 పుస్తకాలు ఉంటాయి. ఈ 66 పుస్తకాలు కాంబినేషన్నే బిబ్లియోస్ లేదా బిబ్లియా అని పిలిచారు. మరి ఈ యొక్క బైబిల్ ముందు హోలీ అని ఎందుకు పెట్టారో తెలుసా? ఈ యొక్క గ్రంథము ద్వారా అనేకులు వారి యొక్క బ్రతుకులు మార్చుకున్నారు. రేపిస్టులు మారారు, స్మగ్లింగ్ చేసేవారు మారారు, హంతకులు మారారు, దొంగలు మారారు, టెర్రరిస్టులు మారారు. ఇందులో పరిశుద్ధమైన వాక్యం ఉంది కనుక పరిశుద్ధమైన జీవితంలోకి అనేకులు వచ్చారు. కనుక ఈ గ్రంథము పరిశుద్ధమైనది అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఈ గ్రంథము గొప్పది అని చెప్పడానికి కూడా ఎలాంటి సందేహం లేదు. బైబిల్ మీద ఎన్నో పరిశోధనలు జరిగినాయి, బైబిల్ మీద ఎన్నో పరీక్షలు జరిగినాయి. సైంటిఫిక్గా, హిస్టారికల్గా, ఆర్కియలాజికల్గా అన్ని రకాలుగా ప్రూవ్ అయిన గ్రంథం ఏదైనా ఉంటే బైబిల్ గ్రంథం. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నారు? ఖచ్చితంగా బైబిల్లో హిస్టరీ ఉంది, రాజులు, రాజ్యాలు, వారి యొక్క పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా బైబిల్లో సైన్స్ ఉంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఆదాము భూమిలో నుంచి తీయబడ్డాడు. ఈ యొక్క భూమి మీద నీటి శాతము 70, ల్యాండ్ అంటే భూమి శాతము 30. మానవుని యొక్క శరీరాన్ని విభజిస్తే 70% ఆఫ్ వాటర్, 30% ఆఫ్ మ్యాటర్ అంటాం. అంటే ఫ్లష్ అంతా కూడా 30% ఉంటుంది, 70% వాటర్ ఉంటుంది. అంటే బైబిల్లో సైన్స్ ఉంది. బైబిల్లో మానవుడు ఆ యొక్క మట్టిలోని తీయబడ్డాడు అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. కానీ ఇదే బైబిల్ని అడ్డం పెట్టుకొని వాస్తవంగా మీరు ఇందాక చెప్పినట్టు ఇంటలెక్చువల్ డిస్కషన్, ఇంటలెక్చువల్ డిబేట్ల కంటే కూడా దీన్ని అడ్డం పెట్టుకొని మత ఘర్షణలకు దారితీసే విధంగా చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మంచిదంటారా? ఏ సమాజానికైనా, ఇది హిందూ సమాజానికైనా ఎవరికైనా కూడా మంచిదంటారా? ప్రతి మత గ్రంథంలో కూడా ఒక వచనం, ఒక శ్లోకము ఉంది అని అంటే దాని యొక్క ఆరిజిన్ మనం వెళ్ళిపోవాలి. అది ఏ సందర్భంలో రాయబడింది, కాంటెక్స్ట్ అంటాం. మేము థియాలజీ చదివిన మేము అందరం కూడా కాంటెక్స్ట్ అంటాం. అంటే సందర్భము. మీకు 2 పిల్లలు, ఇప్పుడు ఆ 2 పిల్లలు ఇక్కడికి వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటే మీరు అంటారు కదా, మీరు అల్లరి చేస్తే తోలు తీస్తాను, మాట్లాడితే తోలు తీస్తాను. నేను అట్లా అన్నాను. సహజంగా ప్రతి తండ్రి అలాగే అంటాడు. నేను అట్లా అన్నాను. సరే, మీరు అనకపోవచ్చు,
ఏదైనా ఒక తల్లి ఏదైనా ఒక తండ్రి ఒక సీరియస్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆ పిల్లల్ని వారు అంటారు, మాట్లాడావంటే నిన్ను కొడతాను అని అంటారు. ఇప్పుడు అదే పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ అడుగుతుంది a+b² చెప్పు అని అడుగుతుంది. మా నాన్నగారు మాట్లాడితే కొడతాను అన్నారండి అని అన్నది అనుకోండి, ఆ కాంటెక్స్ట్లో ఖచ్చితంగా వీపు పగిలిపోద్ది ఆ పాపకి లేదా ఆ బాబుకి. ఎందుకనంటే కాంటెక్స్ట్ అనేది చాలా ముఖ్యం. ఇక్కడున్న కాంటెక్స్ట్ అక్కడ ఆపాదించడానికి కుదరదు, ఇక్కడున్న కాంటెక్స్ట్ని అక్కడ మనము ఆచరిస్తామంటే కుదరదు. కాంటెక్స్ట్ ఏంటో తెలుసుకోవాలి, ఆ యొక్క ఆరిజిన్ ఏంటో తెలుసుకోవాలి, తద్వారా అప్పుడు మనం ఎలా ఆపాదించాలో అది మనం తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా హిందూ మిత్రులు కానీ లేదంటే ఇతర మతస్థులకు సంబంధించిన వాళ్ళు కానీ వస్తే మీరు సాధారణంగా ఆహ్వానిస్తారా, ఆతిథ్యం ఇస్తారా వాళ్ళకు? ఖచ్చితంగా మా ఇంటికి ఎవరు వచ్చినా, రేపు మీరే వచ్చినా మా ఇంట్లో ఖచ్చితంగా మీకు ఆతిథ్యం ఉంటుంది. మీకు ఏది నచ్చితే అది పెట్టడానికి నేను సిద్ధం. మీరు అలా హిందూ మిత్రుల ఇంటికి వెళ్ళగలుగుతారా? వాళ్ళు స్వీకరించిన ఆతిథ్యం స్వీకరిస్తారా? ఖచ్చితంగా నేను హిందూ మిత్రుల దగ్గరికి వెళ్తాను. ఇన్ఫ్యాక్ట్ వెరీ రీసెంట్గా నా ఫ్రెండ్ పెళ్లి జరిగితే అది ఒక హిందూ పెళ్లి, అక్కడికి వెళ్ళాను, నేను అక్కడ భోంచేశాను. భోంచేశారు? అవును. ఓకే. ఇప్పుడు మీరు క్రిస్మస్ డిసెంబర్లో క్రిస్మస్ చేసుకుంటారు, కేక్స్ అని అవన్నీ ఇస్తారు, ఇన్వైట్ చేస్తారు, మెనీ ఆఫ్ ద ఫ్రెండ్స్ వస్తారు. సో మీరు ఇచ్చే కేక్స్ ఇతర మతస్థులు తిన్నప్పుడు ఇతర మతస్థుల దగ్గర విగ్రహాల దగ్గర ప్రసాద రూపంలో పెట్టిన పదార్థాలని తినడానికి ఎందుకు సంకోచిస్తారు క్రిస్టియన్స్ అని అంటే? దీనికి ఇవ్వాల్సినటువంటి క్లారిటీ, మొదటిగా తిను పదార్థం వేరు, విగ్రహార్పితమైన ప్రసాదం వేరు. తిను పదార్థము మీరు ఏది పెట్టినా నేను తినడానికి సిద్ధమే. ఏది పెట్టినానంటే అది నా యొక్క బౌండరీస్కి సరైనదైతే ఖచ్చితంగా తిను పదార్థం ఏదైనా నేను తింటాను. ఏదైనా ఒక చేదు తెచ్చి నన్ను తినమంటే నేను తినలేనేమో, కానీ ఒక స్వీట్ తెచ్చి తినమంటే నేను ఖచ్చితంగా తినగలుగుతాను. తిను పదార్థం ఏదైనా తినడానికి నేను సిద్ధమే. కానీ విగ్రహార్పితమైనది బైబిల్ చాలా ఖచ్చితంగా ఖండిస్తూ ఉంది. విగ్రహానికి అర్పించింది ఏది కూడా మీరు తినొద్దని బైబిల్లో స్పష్టంగా. విగ్రహాలకు అర్పించింది ఏది తినరు మీరు? విగ్రహానికి ఇచ్చింది ఏది కూడా, విగ్రహాలకు అర్పించింది ఏది తినరు, ఏది కూడా తినకూడదు. రైట్. మాకు ఊర్లో నాకు ఒక 7-8 ఎకరాల వ్యవసాయం ఉంది, వరేస్తాం మేము. ఆ వరి కోసే ముందు మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఇంత మోతాదులో మొదటగా వరి కట్ చేసి అక్కడ ఎల్లమ్మ దగ్గర పెడతాం, లేదంటే పోచమ్మ దగ్గర పెడతాం. అంటే దాని అర్థం ఏంటి? మేము వరి కోసే ముందు కొంతవరకు దేవుళ్లకు అర్పితం చేసినట్టే కదా. మరి ఆ లెక్కను చూస్తే మరి మీరు ఆ వరి నుంచి వచ్చిన ధాన్యాన్ని అంతా మీరు తినొద్దు కదా రైస్ రూపంలో, ఎందుకు తింటున్నారు అంటే? మీరు ఇంకొకటి, ఇందాక ఒక ఉదాహరణ, నేను పెళ్ళికి వెళ్ళినా, మా మిత్రుని పెళ్ళికి వెళ్ళినా నేను భోజనం చేసిన అన్నారు. ఏ హైందవ సోదరుడు పెళ్లి చేసుకున్నా కూడా మొదటగా వారి పెళ్లిలో దేవుళ్ళకు అర్పించిన ఏటపోతలేక వస్తారు, పొట్టెళ్ళైనా ఏదైనా కూడా. అంటే అందులో కూడా మీరు మరి దేవునికి అర్పించినట్టే కదా, అవి ఎట్లా తిన్నారు మరి? బ్రదర్, మీరు అనేక క్వశ్చన్స్ వేశారు, ఒక్కొక్కటిగా నేను జవాబు చెప్పాలని ఆశపడుతున్నాను. నెంబర్ 1, తిను పదార్థం వేరు, ప్రసాదం వేరు. ప్రసాదం అనేది విగ్రహానికి అర్పించినటువంటిది. ఈ యొక్క ప్రసాదం గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, తిను పదార్థం ప్రసాదం వేరు వేరు కాదు, రెండు ఒకటే. తిను పదార్థం వేరు, ప్రసాదం వేరు. ఖచ్చితంగా ఏ తిను పదార్థము ప్రసాదం కాలేదు, ఏ ప్రసాదము కూడా సాధారణమైన తిను పదార్థం కాలేదు. చెప్పండి. ఇప్పుడు బైబిల్ అలాగే హిందూ ధర్మశాస్త్రాలు ఏమని చెప్తా ఉన్నాయని అంటే కనుక, ప్రసాదము అనేది విగ్రహారాధనలో ఒక భాగము. ఈ యొక్క ప్రసాదము తినడం ద్వారా నేను అంటే ఎవరైతే ఇతర మతస్థులో లేకపోతే ఎవరైతే హిందూ సహోదరులే ఉన్నారో ఆ ప్రసాదం తినేటువంటి వ్యక్తి విగ్రహారాధనలో డైరెక్ట్గా వెళ్ళి ఆయన పూజ చేసి ఆ యొక్క పళ్ళెం పట్టుకుని పూజ చేయక్కర్లే. ఎప్పుడైతే ఈ ప్రసాదం తిన్నాడో ఆ యొక్క విగ్రహారాధనలో ఇతడు పాలుభాగస్తుడు, లేదా ఆ యొక్క విగ్రహారాధనతో ఇతను ఏకీభవించినట్టు. ప్రసాదం ఎందుకు తింటారు హిందువులు అనేది చాలా ప్రాముఖ్యం. ఆరిజిన్లోకి మనం వెళ్ళిపోదాం. ప్రసాదము హిందువులు తినడానికి గల కారణము, ఆరాధన అనంతరం తింటారు, ఆరాధనకు ముందు తింటారు. కారణం ఏంటో తెలుసా బ్రదర్? ఈ యొక్క ప్రసాదము ద్వారా నాకు ఆశీర్వాదం కలుగుతుందని అందులో ఉన్నటువంటి నమ్మకం. నెంబర్ 2, ప్రాముఖ్యంగా మీరు ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ప్రసాదం తినే ప్రతి వ్యక్తి యొక్క విశ్వాసం ఏంటో తెలుసా? ఈ ప్రసాదము నాకు రక్షణ ఇస్తుంది అని వారు నమ్ముతున్నారు. ఈ యొక్క మాట నేను చెప్తుంది కాదు, భగవద్గీతలో శ్రీకృష్ణుడే డైరెక్ట్గా ఆయన కోట్ చేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయము 13వ శ్లోకంలో భగవద్గీతలో రాయబడింది, ఎవరైతే ఒక వ్యక్తి విగ్రహానికి అర్పించింది అతను తింటాడో అతను దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాడు కనుక అతని యొక్క పాపాలు తొలగించబడతాయి, అతను రక్షించబడతాడనేది హైందవుల యొక్క విశ్వాసం. చాలామందికి ప్రసాదం ఎందుకు తింటారో తెలియదు, వారు తినేస్తారు. వారి యొక్క విశ్వాసం ఏంటంటే 1 ఆశీర్వదించబడతాం, 2 రక్షణ కలుగుతుంది. బైబిల్ ఏమని చెప్తా ఉందంటే కనుక
నా ద్వారా తప్ప మీరు ఏ రీతిగా కూడా రక్షణ పొందరు. అంటే ఒక క్రైస్తవుడు ప్రసాదం తినడం ద్వారా, ఒక క్రైస్తవుడు ప్రసాదం అంగీకరించడం ద్వారా ఈ దేవుడు మాత్రమే కాదు ఆ దేవుడు కూడా ఉన్నాడు, ఈ దేవుడు మాత్రమే రక్షించడం కాదు ఆ దేవుడు కూడా రక్షిస్తాడు, ఈ దేవుడు మాత్రమే ఆశీర్వదించడం కాదు ఆ దేవుడు కూడా ఆశీర్వదిస్తాడని ఆ యొక్క క్రైస్తవుడు, ఆ యొక్క ముస్లిం లేదా ఆ ప్రసాదము తినేటువంటి వ్యక్తి అతడు అంగీకరించినట్టే. గనుక ప్రసాదము తినడానికి చాలామంది క్రైస్తవులు ఎందుకు అంగీకరించారంటే కేవలము యేసుక్రీస్తు మాత్రమే రక్షకుడని మేము నమ్ముతాం, అది మా విశ్వాసము. ప్రసాదము తినము అని చాలామంది చాలా ఖండితంగా కొంచెం హర్ట్ అయ్యే విధంగా చెప్తూ ఉంటారు. అలా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది నన్ను కూడా ప్రసాదం తినమని అడిగినప్పుడు బ్రదర్ నేను తినలేనండి, ఐఎమ్ సారీ అని నేను చాలా చక్కగా దాన్ని తిరస్కరిస్తాను. ఎందుకు అని అంటే నా బైబిల్ చెప్తుంది బ్రదర్ తినొద్దని. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఈరోజు స్టూడియోలో ఇవ్వడానికి గల కారణము మా క్రైస్తవ సహోదరులు తెలుసుకోవాలి, నా హిందూ సహోదరులు తెలుసుకోవాలి. ప్రసాదం ఎందుకు తింటున్నారో చాలామంది హిందువులకి తెలియదు. బహుశా ఇప్పుడు వింటున్న మీకు కూడా కొంతవరకు క్లారిటీ ఉండొచ్చు, కొంతవరకు లేకపోవచ్చు. సో ప్రసాదం తినకపోవడానికి గల ప్రాముఖ్యమైన కారణము ఇదే. అంటే ప్రసాదంలో ఏముంటుందని, అంటే ఇప్పుడు నేను ప్రసాదంలో నేను లేను, లేదంటే దేవుడు నేను ఒక్కడిని అని చెప్పి యేసుక్రీస్తు చెప్తారని చెప్తున్నాను. అంటే ఇతర మతస్థులు లేదంటే ఇతర సోదరులు చేసిన ప్రసాదం తింటే మీకు వచ్చే ఇబ్బంది ఏందంటున్నాను. అందుకే ప్రభు వాక్యము ఏమంటుందంటే కనుక ప్రతిదీ మీరు ఏం ఫాలో అయినా ప్రభు వాక్యంతో ఫాలో అవుతారా? ఖచ్చితంగా ప్రభు వాక్యంతో. ఖచ్చితంగా. మరి ఆ లెక్కను చూసుకుంటే బైబిల్ని నమ్మే వ్యక్తులంతా కూడా తప్పుదోవ పట్టాల్సినంత అవసరం లేదు కదా. మరి ఈరోజు ఆ పరిస్థితి లేదే. మనందరం కూడా పాప స్వభావం కలిగిన వారు. ఇది ఒక మత గ్రంథం చెప్పట్లేదు, ప్రతి మత గ్రంథం కూడా చెప్తా ప్రతి దాంట్లో ఉంటుంది. దేవుని వాక్యం అంటా ఉంది బైబిల్లో, నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు. అంటే ఒక్కరు కూడా నీతిమంతుడు లేరు, ప్రతి ఒక్కరు కూడా పాపాత్ములే. యజ్ఞవల్క్య స్మృతిలో యజ్ఞవల్కుడు అనే ఒక ఆయన యజ్ఞవల్క్య స్మృతి రాశాడు. అందులో ఆయన అంటాడు కదా, మనుస్మృతిలో కూడా ఈ మాట ఉంటుంది, యదాహ్నాత్ కురితే పాపం తదాహ్నాత్ ప్రతిమృత్యుతే. యదాహ్నాత్ కురితే పాపం అంటే మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా పాపము చేయాలి, చేస్తావు కాదు, మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా పాపం చేయాలి. తదాహ్నాత్ ప్రతి మృత్యుతే అంటే పాపము చేసిన ప్రతి ఒక్కడికి కూడా మృత్యువు తథ్యము. అందుకే దేవుడే తన రక్షకుడిగా దిగి వచ్చి మనందరినీ కూడా రక్షించాడు. కనుక మనందరం కూడా పాపాత్ములమే, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఒక ఆయన గురించి అందుకే నేను జ్ఞాపకం చేశాను, మీరు పాపాత్ములను బైబిల్ అంటుంది అంటున్నాడు. పాపాత్ములను బైబిలే కాదు, ఖురాన్ చెప్తా ఉంది, బైబిల్ చెప్తా ఉంది, హిందూ మత గ్రంథాలు చెప్తున్నాయి. ఖురాన్ అంటది కదా, ఎవ్రీ సన్ ఆఫ్ యాడమ్ సిన్స్. మహమ్మద్ ప్రవక్త పదే పదే ఈ కొటేషన్ ఇస్తాడు. ఆదాము నుంచి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా పాపము చేసి తీరుతాడు. ఏంటి అంటే కనుక పాపము మన యొక్క స్వాస్థ్యం, సిన్ ఈజ్ అవర్ ఇన్హెరిటెన్స్. కనుక ప్రతి ఒక్కరు కూడా పాపం చేయాలి. మరి పాపం నుంచి ఎవరు విడిపిస్తారంటే ఆ ఒక్కడే ఉన్న దేవుడు రావాలి, ఆ ఒక్కడే ఉన్న దేవుడు ప్రాణం పెట్టాలి, బలియాగముగా ఆయన చనిపోతే తప్ప ఏమాత్రం కూడా ఎవరికి పాప పరిహారము కలగదు. ఆయన మరణించిన తర్వాత ఆయన ఆ యొక్క రక్తం ద్వారా మనందరం కూడా మన పాపాలు కడగబడతాయని ప్రతి మత గ్రంథం కూడా క్లియర్గా, వెరీ క్లియర్గా, ఇంత క్లియర్గా అయితే ఉంది కదా. అయితే మీలాంటి ఇంటెలెక్చువల్స్ లేదంటే కొంతమంది ఎడ్యుకేటెడ్ అయి సమాజాన్ని చదివిన వాళ్ళు, సొసైటీని కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు, మీ ఇంటెన్షనల్గా మీ పర్సనల్గా ఫీలింగ్గా ఇది చెప్పండి, సొసైటీ కూడా అర్థం అవ్వాల్సిన అవసరం ఉంది. ఇన్నేళ్లుగా దశాబ్దాల కాలం నుంచి ఎన్నో ఏళ్ళుగా మన పూర్వీకులు వారి వారి నమ్మకాలని, వారి వారి స్వభావాలని దేవుళ్ళ పైన నమ్మకం ఉంచుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఎందుకు మత ఘర్షణలు ఎక్కువ అవుతున్నాయి, మత ఘర్షణలకి ప్రేరేపితం ఎక్కువైతుంది అని అంటే ఏం చెప్తారు? గతంలో లేకుండే ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి ఘర్షణమైన వాతావరణాలు లేకుండే. కానీ ఇప్పుడు ఈ రకంగా రాను రాను ఏమైపోతుందని అంటే అతను క్రిస్టియన్ అని అంటే ఏదో అంటరాని వాడు అన్నట్టు, లేదంటే వీడు హిందూ అని అంటే వీడేదో సొసైటీలో తిరగొద్దు అనేటట్టు, ఈ రకంగా ఎందుకు పోర్ట్రేట్ అవుతుంది? దీనికి సొల్యూషన్ ఏదైతే బాగుంటుంది? అప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా, అప్పట్లో సోషల్ మీడియా లేదు, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. అవును. అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడా, అప్పట్లో ఫోన్పే గూగుల్ పేస్ లేవు, ఇప్పుడు ఫోన్పే గూగుల్ పేస్ వచ్చినాయి. ఎప్పుడైతే ఫోన్పే గూగుల్ పే తీసేస్తారో, ఎప్పుడైతే ఒక భక్తుడు ధర్మ ప్రచారం పేరుతోనో లేకపోతే సువార్త పేరుతోనో ఏదో వీరు ఉద్ధరిస్తున్నారని భక్తుడు ఎప్పుడైతే నమ్మడం మానేస్తాడో ఆ రోజు ఈ గొడవలు ఖచ్చితంగా ఆగిపోతాయి. ఎంతకాలం అయితే నువ్వు ఆ యొక్క దుర్మార్గులను పోషిస్తావో, ధర్మ ప్రచారం పేరు చెప్పి ఏదో సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ధర్మ ప్రచారం పేరుతో ఆ యొక్క కొందరి మీద దాడి చేయడం. ఆయన ఎవరో దేశభక్తి అంటే అనుకుంటున్నాడు, మైసూర్ పాక్లో పాక్ తీసేస్తే దేశభక్తి అనుకుంటున్నాడు. ఏంటంటే పాకిస్తాన్ పాక్ కనుక ఆయన మైసూర్ పాక్ అంటే పాకము అని కూడా తెలియనివాడు దేశభక్తుడు. సో ఎప్పుడైతే ఈ యొక్క ధనము
ట్రాన్సాక్షన్స్ ఆగిపోతాయో ధర్మ ప్రచారం ఆగిపోద్ది, సువార్త కూడా చాలామంది తగ్గిపోతారు. ఎందుకనంటే కొందరు డబ్బుల కోసమే సేవ చేయడానికి పాస్టర్ అనేటువంటి ట్యాగ్ లైన్ తగిలించుకోవడానికి గల కారణం ఏంటంటే ఎలాంటి చదువు అక్కర్లేదు, ఎలాంటి డిగ్రీ అవసరం లేదు. అయ్యా నీకు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారంటే నాకు దేవుడే ట్రైనింగ్ ఇచ్చాడు అంటున్నారు. ట్రైనింగ్ ఎందుకు అని తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నారు. నేను అంటాను కదా, పాస్టర్లకు ట్రైనింగ్ అవసరం అంటారా? పాస్టర్ అవ్వాలంటే ట్రైనింగ్ తీసుకోవాలన్నా, చాలా మందికి తెలియదు ఇది. ఖచ్చితంగా తీసుకోవాలి అని రూల్ ఏం లేదు, కానీ తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఓకే, తీసుకున్నట్టు ద్వారా మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎందుకు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడకూడదు, ఎంత మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు అనేది మనకు కొన్ని తెలుస్తూ ఉంటాయి. కొంతమంది హిందూ దేవీ దేవతలను దూషించడానికి కారణం ట్రైనింగ్ లేకపోవడం. కొంతమంది ఈ స్వస్థతలు ఏవో జరిగిపోతాయని కచ్చీఫ్లు నూనెలు అమ్ముకోవడానికి, పండ్లు అమ్ముకోవడానికి కారణము ట్రైనింగ్ లేకపోవడం. ఎవరయ్యా నీకు ట్రైనింగ్ ఇచ్చారంటే నాకు దేవుడే ట్రైనింగ్ ఇచ్చారంటున్నారు కొంతమంది. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, బైబిల్లో ప్రతి భక్తుడు కూడా ట్రైనింగ్ తీసుకున్నవాడే. కొందరు కొద్ది రోజులు తీసుకున్నారు, కొందరు కొద్ది నెలలు తీసుకున్నారు, కొందరు కొన్ని సంవత్సరాలు తీసుకున్నారు. చివరికి ప్రభువైన యేసుక్రీస్తు కూడా తన 12వ ఏట నుండి 30వ సంవత్సరం వరకు ఆయన ఎక్కడున్నాడో కనబడలే. నేను అంటాను కదా ఆయన ట్రైనింగ్ తీసుకున్నాడు అంటాను. మోషే 120 సంవత్సరాలు బ్రతికితే మొదటి 39.5 సంవత్సరాలు ఆయన ఐగుప్తులో గడిపాడు. చివరి 40 సంవత్సరాలు ఆయన ప్రజలని ఆ యొక్క అరణ్యంలో నడిపించాడు. ఆ మధ్యలో 40 సంవత్సరాలు ఆయన దేవునితో ట్రైనింగ్ అయ్యాడు. శిష్యులు 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తుతో తిరగడానికి గల కారణం వారు ట్రైనింగ్ తీసుకున్నారు. సేవకులందరిలో, యాజకులందరిలో గొప్పవాడైన సమూయేలు, ఆయన ఈ ఏలీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇలా చెప్పమంటే ప్రతి సేవకుడు ఎంతకాలం ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడో నా దగ్గర ఒక నోట్స్ ఉంది, నేను ఇవ్వగలుగుతాను. ప్రతి ఒక్కరూ కూడా బైబిల్లో కొన్ని రోజులు, కొన్ని నెలలో, కొన్ని సంవత్సరాలు వారు ట్రైనింగ్ అయిన తర్వాతే దేవుని యొక్క పరిచర్లోకి వచ్చారు. అందుకే ఆ రోజు సేవకులు కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు కలిగినా, అన్నమున్నా లేకపోయినా, రాజులు చంపుతానన్నా బెదిరించినా వారు పరిచర్య ఆపలే. ఈరోజు సరిగ్గా మీరు 2 కేకలు వేసారనుకోండి, చర్చ్ మూసే అనగానే చర్చ్ మూసేస్తారు. కారణం ఏంటి? ట్రైనింగ్ లేకపోవడమే. వాళ్ళలో నిజాయితీ చాలా తక్కువ ఉండడం వల్లనే. నిజాయితీ తక్కువ అని నేను చెప్పను, కానీ దేవుని గురించి కొంత ట్రైనింగ్ అయితే ఎక్కడ ఏం చేయాలనేది మనకు బాగా తెలుస్తుంది. కానీ అసలు పాస్టర్కి లేదంటే సామాన్య ఒక దైవజనుడికి అతని దగ్గర ఉన్నదేంటి, ఇతని దగ్గర లేనిదేనంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒక బ్లేజర్ వేసుకొని నేను పాస్టర్ అని చెప్పి వచ్చేస్తున్నాడు. అసలు ఎవరు పాస్టరు, ఎవరిని నమ్మాలి, ఎవరు నిజమైన పాస్టర్లు అంటే అది మనము ఖచ్చితంగా విశ్వాసులకే వదిలేయాలి. ఎందుకనంటే బ్రదర్, ఈరోజు ఒక పేరు చెప్పి మీరు పదే పదే ఒక పేరు ఇందాక నుంచి అంటూ ఉన్నారు. ఆయన ఒక్కడే దొంగ అని మీ ఉద్దేశమా, లేకపోతే నా ఉద్దేశమో కాదు. చాలామంది దొంగలు ఉన్నారు. ఒక ఉదాహరణ చెప్పాలనేది మీ యొక్క ఆలోచన. మీకు తెలిసిన పేరు ఒకటి చెప్తా ఉన్నారు, కానీ చాలామంది దొంగలు ఉన్నారు. చాలామంది దొంగలు ఉన్నారు. నీకేదో జరిగిపోతుంది అని కొంతమంది, దేవుడు నీతో మాట్లాడమన్నాడు అని చెప్పేవారు కొంతమంది, నూనె బాటిల్ అమ్ముకునేవారు కొంతమంది, కర్చీఫ్లు అమ్ముకునేవారు కొంతమంది, పడగొట్టేవారు కొంతమంది. నేను అంటాను కదా, యేసుక్రీస్తు ఎన్నడూ ఎవరిని పడగొట్టలే, ఆయన పడిన వారిని లేవనెత్తాడు. సో ఇప్పుడు పాస్టర్లు పడగొడుతున్నారు, యేసుక్రీస్తు ఎవరిని పడగొట్టలే. ఇప్పుడున్న యంగర్ జనరేషన్కి యాజ్ ఏ ఇంటెలెక్చువల్ పాస్టర్గా ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి త్రూ అవర్ ఛానల్ అని అంటే వ్యూవర్స్కి ఏం చెప్తారు మీరు? దేవుని పరిచయకు వచ్చే ముందు 1కి 10 సార్లు మీరు చెక్ చేసుకుని రావాలి అనే సందేశాన్ని ఇస్తాను. నెంబర్ 2, మీరు మంచిగా ట్రైనింగ్ తీసుకుంటే మంచిదే. ట్రైనింగ్ లేకపోతే మేము సేవ చేయొద్దంటే ఖచ్చితంగా చేయి, కానీ దేవుని పిలుపు ఉండాలి. చాలామంది దేవుని పిలుపు లేకుండానే వస్తున్నారు. ఫాదర్ ఫోర్స్ చేస్తానో, తండ్రి పాస్టర్ అయితే ఖచ్చితంగా నేను పాస్టర్ అవ్వాలి అన్నట్లుగా ఆ తండ్రి ఫోర్స్ చేయడము, వీళ్ళు రావడము, అదేదో వాళ్ళ జన్మ హక్కు. దీన్ని నెపోటిజం అంటాం. నెపోటిజం. మీరు యాంకర్ కనుక మీ అబ్బాయి కూడా యాంకర్ అవ్వాలి, నేను పాస్టర్ కనుక నా కుమారుడు కూడా పాస్టర్ అవ్వాలి, ఈ యాక్టర్ కొడుకు యాక్టర్ అయినట్టుగా, డాక్టర్ కొడుకు డాక్టర్ అయినట్టుగా. ఇది పాస్టర్ కొడుకు పాస్టర్ అవడానికి వీల్లేదు. ఎందుకనంటే అది శరీర సంబంధమైనది, ఇది ఆధ్యాత్మికమైనది. ఒక డాక్టర్ ఒక మనిషినే చంపగలడేమో, ఒక యాక్టర్ తనకి సరిగ్గా యాక్టింగ్ రాకపోతే కూర్చున్న ఆడియన్స్ని మెప్పించలేడేమో, కానీ ఒక ఆధ్యాత్మిక గురువు ఒక్క పదము తప్పు పలికితే దేశం మొత్తం కూడా అల్లర్లు చెలరేగేటువంటి అవకాశం ఉంది. కనుక నువ్వు పాస్టర్ కొడుకు అయినంత మాత్రాన పాస్టర్ అవ్వాలని లేదు, నువ్వు పాస్టర్ ఇంట్లో పుట్టావు కాబట్టి పాస్టర్ అయిపోవాలని లేదు. ఒకవేళ దేవుని పిలుపు నీకు ఉంటే
నిన్ను పాస్టర్ అవ్వకుండా ఏ ఒక్కరు కూడా ఆపలేరు. ఎనీవే రైట్ బ్రదర్, అడగంగానే మా స్టూడియోకి వచ్చి ఇంత టైంని కేటాయించారు. దాదాపు చాలా మటుకు నాకు తెలియని విషయాలు కూడా మీ ఇంటర్వ్యూ ద్వారా నేను ఇంతసేపు కొంతవరకు నేర్చుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, వచ్చి టైం కేటాయించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఒక చిన్న మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. చెప్పండి. ఈ యొక్క ఎడ్యుకేట్ చేసే ఆ యొక్క క్రమంలో, ప్రజలను ఎడ్యుకేట్ చేసే క్రమంలో కొన్ని పదాలు ఒక్కొక్కసారి తప్పు రావచ్చు. అంటే ప్రజల యొక్క ఒపీనియన్, నా ఒపీనియన్గా నేను చెప్తా ఉన్నాను కనుక సో కొన్ని పదాలు ఒకవేళ తప్పుగా అనిపించి ఉంటే హిందూ సహోదరులు నేను అడుగుతున్నాను, బ్రదర్, సనాతన ధర్మం మీద మా పోరాటం కాదు, రైట్, ఇస్లాం మీద మా పోరాటం కాదు, క్రైస్తవుల మీద మా పోరాటం కాదు. మా పోరాటము మేలుకొల్పుటే మా యొక్క పోరాటం. ప్రతి ఒక్కరిని కూడా మేలుకొల్పాలి. రాషనలిస్టులు ఉన్నారు, ఎథిస్టులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, మనందరం కూడా మేలుకొల్పాలి. కనుక ఒకవేళ ఏదైనా పదం కొంచెం అటు ఇటుగా అనిపిస్తే దయచేసి నన్ను మన్నించండి. మరిన్ని విషయాల్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.